నా మైండ్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాకలో మీరు నాకు ఎవరితో సంబంధం లేదు, ఎవరు కొనకపోయినా బుక్స్ రాస్తా అన్నారు కదా. అవును. ఇప్పుడు ఏ ఇంటెన్షన్ లేదు అంటే బుక్స్ రాస్తారు, ప్రింట్ చేపిస్తారు, అవే కాపీస్, అన్ని కాపీస్ 1000 కాపీస్ ఇప్పుడు ప్రింట్ చేసిన. ఎప్పుడు చేసినా అన్ని కాపీస్ ప్రింట్ చేస్తారు. అంటే ఒక్కటి ప్రింట్ చేసినా 1,00,000 ప్రింట్ చేసినా ప్రాసెస్ సేమ్ కాబట్టి అట్లా. అంటే ఇంటెన్షన్లో కూడా కొంటారనే ఆలోచన లేదా? లేదు. మరి వాటికా అంటే నువ్వేం చేస్తావో అది పరిపూర్ణంగా చేయి అంతవరకు, మిగతాది నీకు సంబంధం లేదు. సో ప్రకృతిలో చెట్టు నీకు అన్ని ఆన్సర్స్ ఇస్తుంది ఆధ్యాత్మిక పరమైనవి. ఎలా జీవించాలంటే చెట్టును చూడు. ఒక మనిషి ఎలా ట్రీట్ చేయాలంటే చెట్టుని ఎట్లా ట్రీట్ చేస్తావో అలా ట్రీట్ చేయి. ఎగ్జాంపుల్, చెట్టు జస్ట్ కాయలు ఇస్తుందా, కాయలు వస్తాయి దానికి వస్తాయి. అట్లా నాకు రాయడం వస్తుంది, నాకు ప్రింట్ చేయించడం వస్తుంది, అంతవరకే. ఇంటెన్షన్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు కొంటారనేది ఇంటెన్షన్ కాదు, నీ సహజ వైఖరి అది. ఇంటెన్షన్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒక లిమిటెడ్ పీరియడ్ చేసినప్పుడు ఇంటెన్షన్ వస్తుంది. జీవితకాలం చేసేదంటే ఇంటెన్షన్ ఎక్కడ? నీకు తినడం ఇంటెన్షనా? లేదు. మరి నేను 500 పుస్తకాలను ఎందుకు అంటున్నా మాటికి? తినడం వేరు, అది వేరు కదా. అంత సహజంగా మార్చే నీ పనిని సహజంగా మార్చాలంటే జీవితకాలం చేయడం తప్ప వేరే దారి లేదన్నది నా యొక్క స్వానుభవం. నేను ఆచరిస్తూ చెప్తున్నది. ఇప్పుడు ఈ చిన్న మాట నాకు పుస్తకంలో దొరకలేదు. నేనే ఆ గోడ గుద్దుకొని నా మైండ్ని చూసి, వేరే వాళ్ళ మైండ్ని చూసి, బాధ ఎక్కడొస్తుంది, ఒత్తిడి ఎక్కడొస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఎక్కడొస్తుంది, ఏడుపు ఎక్కడొస్తుంది, దుగ్ధ ఎక్కడొస్తుంది, ఇవన్నీ చూస్తే దాని యొక్క తార్కిక అన్వేషణ ముగింపు లోపల నాకు జవాబు దొరికింది. దొరికిన వెంటనే ఆచరించడం మొదలుపెట్టిన. ఈ మనుషులందరితో మీకు అవసరం లేదా? అవసరం ఉంది, కానీ వాళ్ళు చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఎవరు చేయలేదనుకో పర్వాలేదు, నో కంప్లైంట్స్. అప్పుడు కూడా బుక్స్ అలానే రాస్తా. ఖచ్చితంగా ప్రింట్ చేసే డబ్బులు లేకపోతే ప్రింట్ చేయను, బట్ పుస్తకం ఖచ్చితంగా రాస్తా. సో పుస్తకం రాయడానికి ప్రింట్ చేయడానికి సంబంధం లేదు. నువ్వు పుస్తకం రాయకు, ప్రింట్ చేయి చూద్దాం. పుస్తకం రాయడం అనేది విత్తనం, కాయలు రావడం అనేది ప్రింటింగ్ చేయడం వరకే నా పని. ఇప్పుడు ఏదో రోజు నువ్వు భవిష్యత్తులో ఎవరైనా ఇలా అనుకుంటారు, ద బెస్ట్ సెల్లింగ్ బుక్, నేను ఏనాడు అది పెట్టను. బికాజ్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ సెల్లింగ్. నా ఇంటెన్షన్ అవైలబుల్గా ఉంచడం. నీకు నచ్చితే తీసుకో. ఇప్పుడు ఈ గదిలో నువ్వు ఎప్పుడన్నా చూసావా, నా పుస్తకాలు మీరు కొనుక్కోండి ప్లీజ్, బాగుంటుంది, దయచేసి మేడం ఇంత కష్టపడి రాసిన తీసుకోండి మేడం, పోనీ ఎవరైనా డబ్బులు ఇస్తే ఇది ఎక్కువైంది తక్కువైంది పడదండి మాకు, అట్లాంటి మాటలు చూసావా? పుస్తకం ఇచ్చాను, డబ్బులు ఇచ్చారంత. నిన్నెవరో రవిప్రకాష్ గారు వైజాగ్ నుంచి నేను బుక్ పంపించాను అతనికి. డబ్బుల ప్రస్తావన లేదు, బాలాజీ పంపించాడు. ఆయన నాకు ఫోన్ చేసి బుక్ చాలా బాగుంది, నెక్స్ట్ హృదయోపనిషత్తు అని మీరు బుక్ రాయాలి అన్న. అంటే అది నాకు తెలియదు అన్న. మీరు రాస్తారని నాకు తెలుసు అన్నాడు. అయితే సరే అన్న. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, 5,000 అది పంపించాడు. ఇప్పుడు ఇన్ జనరల్ నేను సేల్ చేసే ఉద్దేశం, పుస్తకం కాస్ట్ 600 అనండి, 5,000 ఎందుకు పంపించారు? ఆయన నాకు పంపించి నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, ఇది నీ పుస్తకానికి ఇస్తున్న మనీ కాదు, సో భవిష్యత్తులో మళ్ళీ పుస్తకాలు రాస్తావు కనుక ఆ ఖర్చుకి ఇది వాడుకో. ఇస్తున్నా అన్న భావన నాకు లేదు, తీసుకుంటున్నా అన్న భావన నీకు లేదు. డబ్బు అవసరం, డబ్బు వల్ల పుస్తకం వస్తుంది. నేను ఎక్కడి నుంచి వచ్చినా మధ్యలో నీవిచ్చావు నేను ప్రింట్ చేశాను, ఈ భక్వాసింది. పైసలకు పుస్తకం వచ్చిందంతే, అంతకుమించి పైసలకి ఏ పని ఉంది? ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అనుకున్నాం, బుక్స్ ప్రింట్ చేయించారు, మీరు అసలు చేయించను. ఒకవేళ డబ్బులు ఉంటే డబ్బులు ఉన్నాయి, కొంత మనీ ఉంది, లిమిటెడ్ మనీ. ఓకే, చేయించారు. ఎవరో ఒకళ్ళు మీరు ఇచ్చిన తక్కువ మనీ ఇచ్చారు అనుకో, ఒకవేళ 500 అనుకో, బుక్ 100 ఇస్తే నేను ఎప్పుడైనా డబ్బు గురించి థింక్ చేయనే లేదు. నేను ఒకటే చెప్తా, తర్వాత ప్రింటింగ్ ఉండవు కదా, అది తెలియదు. ఇంకా రేపటి గురించి నాకు తెలియదు. ఓకే, నేను ఇప్పుడు ఎవరన్నా
బెంజ్ కార్లో వచ్చి 50 రూపాయలు ఇచ్చడం అనుకో, నవ్వుతో తీసుకుంటానట్టు. అతని స్థాయి అంతే పాపం. సో వ్యక్తికి తెలుసు దేని విలువ ఏమిటనేది. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ పొటాటో ఈటర్స్ అని ఉంటుంది లావర్ మ్యూజియంలో. దాని కాస్ట్ ఒక 1000 కోట్లు ఉంటుంది. ఒక ఊరివాడికి చూపిస్తే ఏముంది ఇందులో, మా అబ్బాయి కూడా ఇలా వేస్తాడు, మా ఆయన తాగి ఇంతకంటే బాగేస్తాడు అనొచ్చు. సో తెలియని వాడికి ఏం చెప్తాం? కాళిదాస్ చెప్తాడు, నువ్వు లాస్ అవుతున్నావు. అక్కడ లాస్ ఏం లేదు. నేను లాస్ ఎత్తలేను, డబ్బు పోతుంది. నేను ఎప్పుడు స్థిరంగా ఉన్నా. అదే డబ్బు రాకపోతే తర్వాత చెయ్యను పని. పుస్తకం మాత్రం ఖచ్చితంగా రాస్తా. నా పుస్తకం రాయడం అనేది ఇక ప్రపంచంలో ఎవరు నా నుంచి లాగేసుకోలేరు. ఆ ఒక్క విషయం లిబరేషన్లో ఉందా లేదా? ప్రింట్ చేయడం ఆగిపోవచ్చు డబ్బులు లేక, పోనీ చేసిన తర్వాత ఎవరు కొనకపోవచ్చు, నేను ఎవరో తెలియక. అవన్నీ ఓకే, అవన్నీ నాకు సంబంధించిన విషయం. వాటికి నేను తాకట్టు పెట్టుకోలేదు. నేను జస్ట్ నాకు ఏది ఆసక్తి ఉందో దాన్ని పరిపూర్ణంగా. ఇప్పుడు నా యూట్యూబే ఒక ఇష్టం. నేను ఎందుకు చేస్తే చాలామంది అంటారు, మీరు రోజు వీడియోస్ చేస్తారు, మీకు ఏమొస్తుంది? ఏదో వస్తుందని చేయట్లే. నాకు ఇలా చేయడం వచ్చు కాబట్టి చేస్తున్నా. అది కూడా హార్డ్ వర్క్ లేకుండా, చెమట గార్చకుండా, ప్రశాంతంగా. మొదటి రోజు ఎట్లా చేశాను, ఈనాటికి అలా. ఏ రోజైతే నాకు అబ్బా అనిపిస్తే ఆపేస్తాను. అది నాది కాదు. ఇంకా ఇప్పుడు మీ చుట్టూ ఎంతో కొంతమంది ఉన్నారు, ఎంతో కొంతమంది ఫ్రెండ్స్ కానీ చాలామంది పెరిగారు. ఇప్పుడు మీ చుట్టూ సడన్గా వాళ్ళందరూ ఆగిపోతే ఈ యూట్యూబ్ కూడా అసలు నేను ఇప్పుడు వాళ్ళని తీసుకునే లేదు, ఉన్నారంతే. నేను దాన్ని నా మనసులోకి తీసుకోలేదు. నేను ఎప్పుడు ఒంటరివాడిని, ఎప్పుడు ఏకాంతంగానే ఉన్నాయి, ఎప్పుడు ఏకాంతంగానే ఉండబోతున్నా. గుంపును చూసి పొంగిపోయే టైపు కాదు నేను. గుంపుని గుంపుగా చూస్తాను అంతే. నేను ఆ గుంపులో కూడా వ్యక్తిని చూస్తున్నా తప్ప గుంపుని చూడట్లే. ఆ గుంపుతోనే మీకు అవసరాలు ఉంటాయి కదా. అడుగుతాను, ఎస్ను అన్నా పర్వాలేదు. నీతోనే అవసరం ఉంది, ఐప్యాడ్ పట్టుకొని తీయనన్నా వదిలేస్తాను. నేను గోడ కానించి నేను మాట్లాడతాను. ఇంకొకటి, ప్రేమకి ఇష్టానికి కామానికి తేడా. లైకింగ్, లవింగ్ అండ్ లస్టింగా. సో లైక్ అనేది వెరీ సూపర్ఫిషియల్. 1,00,000 విషయాల మీద నీకు ఇష్టం ఉండొచ్చు. ఐ లైక్ బిర్యానీ, ఐ లైక్ పవన్ కళ్యాణ్, ఐ లైక్ బుక్స్, ఐ లైక్ ట్రెక్కింగ్, ఐ లైక్ మై వైఫ్, ఐ లైక్ మై అంకల్. ఇట్లా ఎన్నన్నా ఉండొచ్చు. లైక్ అనే పదం వాడితే నువ్వు తప్పించుకోవచ్చు. యాక్చువల్లీ నువ్వు ఎవరిని బాగా ఇష్టం ఉంది రొమాన్స్ చేయాలని, నువ్వు ఆ రొమాన్స్ లేదా లస్ట్ అని వాడకు, లైక్ అని వాడు, తప్పించుకో. లైక్ అనేది ప్రాపంచికమైన బ్యూటిఫుల్ వర్డ్. అది ప్రకృతిలో అసలు లైక్ ఉండదు. అది తెలియని వాళ్ళతో ఇబ్బంది కదా. లైక్ అందరికి తెలుసు. లైక్ అంటే అందరికి తెలుసు. ఐ లైక్ ఇట్, ఐ లైక్ దట్ మూవీ. లైక్ అనేది వెరీ సూపర్ఫిషియల్ కమోఫ్లేజ్, అంటే కాస్త మభ్యపెట్టే మాట. ఇది నువ్వేం అబద్ధం చెప్పట్లే, యూ లైక్ ఇట్. సో లైక్ అనేది నాన్ సీరియస్గా తీసుకునే విషయం. అంటే నీవు సూపర్ఫిషియల్గా ఒక దాన్ని ప్రేమిస్తే లైక్ అయింది. ఎగ్జాంపుల్, వెన్ సమ్వన్ సేస్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ అనుకో, ఎందుకు అని అడుగు, ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలేరు. అంటే పెద్ద విషయాలు ఏముండవు. ఏదో ఆకారం నచ్చిందో, టేస్ట్ నచ్చిందో, రూపు నచ్చి ఏదో పై విషయాలు. మరి లవ్ అనే విషయానికి వస్తే ప్రాపంచికంగా లవ్ అనేది ఒక్కరినే సీరియస్గా ప్రేమించడం. ప్రకృతి పరంగా లవ్ అనేది డూయింగ్ కాదు, ప్రేమించడం అనేది అసలు ప్రకృతిలో లేదు. ప్రేమ ఉంది, అది స్వభావం ఉంది. ఆకలి ఉంది, నిద్ర ఉంది, ప్రేమ ఉంది, శరీరం ఉంది, అంతవరకు ఉంది. ప్రేమ ఉందంటే ఎలా ఉంది అంటే దేని పట్ల డిస్క్రిమినేషన్ లేని స్థితి. దట్ ఈస్ లవ్. ప్రాపంచికంగానేమో డిస్క్రిమినేషన్ ఖచ్చితంగా ఉంది. అందరినీ పక్కన పెట్టు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాను. అమ్మని నాయనను వదిలేసి వెళ్ళిపోతాడు ఒకడు ప్రేమ కోసం. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. అది ప్రాపంచిక ప్రేమ కోసమై అని పడితే బాగుంటుంది. ప్రకృతిలో వరల పడాలు, కింద పడ్డాలు, పైన పడ్డాలు ఏం లేవు. అది ఉంది. బీయింగ్ లవ్, లవ్ ఈజ్ బీయింగ్ ఇన్ లవ్, బీయింగ్ లవ్. అందుకే అర్థం చేసుకో, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ.
ఇప్పుడు నేను చెప్తున్నదంతా ఇదే. ప్రపంచాన్ని అర్థం చేసుకో, దాన్ని అవసరానికి వాడుకో, దాన్ని నీ ఆత్మకు ముడిపెట్టకు. ఇంతే. నువ్వు ఇది కనుక చేసావు అనుకో, మిరాకిల్ జరుగుతుంది. ముడి పెట్టకుండా ఎలా ఉండాలి? నీ ఆనందాన్ని, నీ భోజనాన్ని, నీ నిద్రని ప్రపంచ విషయాలకు ముడిపెట్టకు. ఎవరో నువ్వు ఇష్టపడే అమ్మాయి వెళ్ళిపోయింది, పోయి భోజనం చేయి. భోజనానికి దాన్ని లింక్ చేయకు. సాడ్నెస్ అనేది ఎందుకు వస్తుంది ఆ టైంలో? లింక్ చేసావు, నాని తగిలించావు. అక్కడ నీలో కొంత పీకింది కాబట్టి సాడ్నెస్ వచ్చింది. నా తగిలియలేదనుకో, ఏ సాడ్నెస్ రాదు. ఎవరో ఫ్రెండ్ వాళ్ళ మదర్ చచ్చిపోయింది, అయ్యో సారీ అండి, పెట్టేసి తీసుకురా టీ తీసుకో. ఎందుకో తెలుసా, అక్కడ నా అనేది ఏమీ లేదు. మరణం వల్ల నీకు బాధ కలిగితే ఎవరు మరణించినా బాధ కావాలవునా కాదా? నా అన్నది మరణించింది కాబట్టి బాధ అవుతుంది. సో నా అనుకున్నది ఒక అమ్మాయి తిరుగుబాటు చేసింది, లేదా వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది, అందుకని నీకు పరిచయం అవుతున్నావు. ప్రకృతి ప్రేమ, నాది ప్రకృతి ప్రేమ, నేను ప్రేమ అంతే. నా జీవితంలో ఎవరికి ఐ లవ్ యూ చెప్పలే. ఎప్పుడైనా సరదాగా చెప్పినంతే, ఊరికి కావాలని చెప్తున్నా, ఏమనుకోకు, దీన్ని సీరియస్ తీసుకోకు, ఐ లవ్ యూ అని చెప్పిన సందర్భాలు. నాకు ఐ లైక్ ఇట్ అనేది కూడా పెద్దగా ఏమీ లేదు. దాన్నిగా చూసేవాడికి లైకింగ్లు డిస్లైక్లు ఏమి ఉండవు, తక్కువ ఎక్కువ ఏమి లేవు. డిస్క్రిమినేషన్ పోతే ఇవన్నీ పోతాయి. సో ప్రకృతిలో డిస్క్రిమినేషన్ లేదు, రూత్లెస్ రియాలిటీ అన్నారు దాన్ని. అంటే వాటిని ఎలా తీశారు, ఎలా తీసేశారు మీ లైఫ్లో నుంచి? గుర్తించడమే. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, లేకపోతే ఎంజీఆర్, జాన్ ఎఫ్ కెనడీ, మదర్ టెరిసా, ఓషో, నీమ్ కరోలి, జీన్ పాల్ సాత్రి, ఇటువంటి గొప్ప గొప్పలంతా మరణించారా లేదా? నీ దగ్గర డబ్బు ఉంది కదా, ఇతను డబ్బు ఉన్నవాడు, సెలబ్రిటీ. రామోజీరావు ఇంత పెద్ద స్టూడియో కట్టాడు. కాబట్టి మనం మరణం ఒక 500 ఏళ్ళ తర్వాత వస్తే సరిపోతుందని ప్రకృతి అనుకోదు. రూత్లెస్ రియాలిటీ. నువ్వు ప్రాపంచికంగా ఎంత సాధిస్తే మాకెందుకోయి, ఇదొక కోర్స్, ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ ష్యూర్. అట్లా ప్రకృతి పరంగా ప్రేమ అనేది ఈ ప్రాపంచిక ప్రేమలా ఉండదు. అది అంటే అతిగా ఆవేశపడడం, ఎగిరి గంతులు వేయడం, భుజాలు కొట్టుకోవడం, గిఫ్ట్లు ఇవ్వడం, ఫ్లవర్, ఇదంతా యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, ఎందుకంటే అది వెళ్ళిపోతుందేమో నీ లైఫ్లోకి వెళ్ళాను. సో నీ ప్రేమ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫియర్. ఆ అమ్మాయి వెళ్ళిపోతుందేమో. ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు పటాయించిన, ఈ పదం వాడొద్దు, బాగుందని వాడుతున్నా. చాలామంది నా అమ్మాయిని చూస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు నువ్వు కొంచెం ముందు వరుసలో ఉండి అగ్రేసరుడు పోయి ఆ అమ్మాయిని నువ్వు తెచ్చుకోవాలి. కాబట్టి ఏమో చేసి నీ వల్లకి వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు తాళి కట్టడం అంటే ఏంది, కన్ఫర్మేషన్ అయిపోయింది, ఇంక అమ్మాయి ఎటుపోదని. ప్రకృతిలో ఈ బాండ్స్ లేవు. మూమెంట్ టు మూమెంట్ లవ్ అనేది, అగ్రిమెంట్ కాదు. నా జీవితంలో ఒక్క అగ్రిమెంట్ కూడా లేదు. నేను మూమెంట్ టు మూమెంట్ చూస్తున్నా. సో అగ్రిమెంట్లో ఉండే కాన్ఫ్లిక్ట్లు వేరు, ఈ మూమెంట్ టు మూమెంట్ ఉన్న లైఫ్లో ఉండే కాన్ఫ్లిక్ట్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఈ మూమెంట్ టు మూమెంట్లో ఎంతమంది అయినా రావచ్చా? ఇక మంది లేదు. సో ప్రేమ అంటే ఓన్లీ సెక్స్ ఒక్కటని కాదు. ఇప్పుడు నువ్వు సిస్టర్ని ప్రేమించవా, వృత్తిని ప్రేమించవా, సెక్స్ ఎక్కడుంది టైసన్? ప్రేమలో సెక్స్ లేదు. ప్రేమలో ఒక అంశంగా సెక్స్ ఉండొచ్చు, ప్రేమ మొత్తం సెక్సే కానీ కాదు. ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఆ ఫీలింగ్స్ జెండర్తో పని లేదు. సిస్టర్ ఆపోజిట్ జెండరే. అంటే సిస్టర్ ఈ ఫీలింగ్స్ అనే ముందు నుంచి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ముందు నుంచి కాదు. ఓకే. నీ మైండ్లో నువ్వు ఫీడ్ చేసే ఛాయిస్ వల్ల సెక్సువల్ థాట్స్ వస్తాయి. సెక్స్ ఈజ్ యువర్ ఛాయిస్. బయలాజికల్ ఒప్పుకుంటున్నా, బయలాజికల్ అనుకో, జంతువులాగా ఉంటావు నువ్వు, అందుకే జంతువులాగా ప్రవర్తించకంటారు. అంటే అమ్మని చూడట్లే, అన్నం చూడట్లే, ఎవరిని చూడట్లే, ఆడది కనిపిస్తే చాలు అని మన సినిమాలో కూడా వాడతాం. దాని అర్థం ఏంటి? హీ బికేమ్ ఎనిమల్. మరి మీరు అప్పుడప్పుడు జంతువులతో పోలుస్తారు కదా. మూలతత్వాన్ని చూడు. అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, ఒకవేళ ప్రపంచం అనేది లేకపోయింటే నువ్వు అలాగే ఉంటుంటివి. సరే, లేకుంటే ఓకే, ఉంది కదా ప్రపంచం. ఉంది కాబట్టి దాన్ని కూడా అర్థం చేసుకొనే చెప్తున్నా. నువ్వు అలా ఉన్నావు అనుకో, యూ విల్ బి లీగల్లీ పీనలైజ్డ్. సో అది అర్థం చేసుకో. ప్రకృతిలో ఏ ప్రాణి అర్థం చేసుకునే స్పేస్ ఉండదు వాటికి. రెండోది, పొద్దస్తమానం
అది లస్ట్లో ఉండవు. అవి వాటికంటే ఒక సీజన్ ఉంది. ఆ సీజన్లో వాటి మైండ్ ప్రకృతికి అసోసియేట్ అయ్యి అది ఒక ప్రవహించే నదిలాగా ప్రవర్తిస్తాయి అంతే. అవి వాడికి తెలియదు ఏది ఏమిటి అని, అందుకని అలా ప్రవర్తిస్తాయి. జంతు ప్రవృత్తి అంటే తెలిసి ప్రవర్తించడం కాదు, తెలియదు వాటికి. పాపం మనిషికి అన్నీ తెలిసి చేస్తున్నప్పుడు అట్లా మనం ఒక ఉపమానంగా వాడుతున్నాం అంతే. నేను ఇన్సల్ట్ చేయట్లే వాడిని. దే ఆర్ ఫార్ మోర్ సెరేన్ అండ్ బ్యూటిఫుల్ దాన్ హ్యూమన్. జంతువు బాగుంది. జంతువు బాగుందంటే మనిషికి ఎందుకు దాన్ని గమనించకుండా అట్లా మాట్లాడుతున్నాడు. కానీ ప్రకృతి కానీ ప్రాణి కానీ దే ఆర్ వెరీ సిన్సియర్. నిష్కామ కర్మ చేస్తూ ఉంటాయి నిరంతరం. అసలు మనిషి అనేవాడిని ఒక్కసారి ఈ ఈ సృష్టిలో నుంచి తీసేసి చూడు, ఎంత బాగుంది లైఫ్. నువ్వు ఒక్కడ ఉన్నావు అంతే. మనిషి అనేవాళ్ళు లేడు. ఇంకా ఫుల్ లష్ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. ఇట్లాంటి ఇక్కడ ఒక కాయ, అట్లాంటి ఒక అక్కడ కాయ ఉంటుంది. ఎక్కడ చూసినా నీకు అసలు ఇంత కాలుష్యం కానీ కల్మషం కానీ లేని వాతావరణం ఉంటుందా ఉంటుందా? సో మనిషే కదా మొత్తం నాశనం చేసింది. సరే, నాశనం చేసే వాళ్ళు చేస్తున్నారు, అట్లీస్ట్ మనం చేయకుండా ఉందాం ఒకటి. రెండోది, నీకు ఆలోచించే మనసు ఉంది, జంతువుకు లేదు. జంతువుకి డిస్క్రిమినేషన్ ఎందుకు లేదు? దానికి తెలియదు ఏదేమిటో. అది ఎప్పుడు ఒకదాన్ని చూస్తుంది. దానికి సంఖ్య తెలియదు, మెమరీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అటెండింగ్ ఎట్ వన్ థింగ్, ఆల్వేస్ ఎట్ వన్ థింగ్. మిగతా విషయాలు తెలియదు దానికి. ఇప్పుడు నీకు జ్ఞాపకాలు లేవనుకో, ఈ కాన్వర్జేషన్ ఒక్కటే ఇంపార్టెంట్. నీకు 5 నిమిషాల క్రితం ఏం చేసినావు నీకు తెలియదు కదా, గుర్తే లేదు. తద్వారా యువర్ ఆల్వేస్ అలర్ట్ అండ్ అవేక్. రెండోది, ఎప్పుడన్నా ప్రతి మనిషి ప్రయోగం చేసి చూడొచ్చు. ఏమిటది? నీకు సొంత ఇల్లు లేదు, నువ్వు అడవిలో ఒంటరి ఉన్నావు, చుట్టుపక్కల గోడలే లేవు. అప్పుడు నువ్వు నిద్రపోయే పద్ధతి ఎలా ఉంటుంది, నువ్వు కూర్చునే పద్ధతి ఎలా ఉంటుంది అంటే పూర్తి ఎరుకతో ఉంటుంది. ఎక్కడి నుంచి ఏదొచ్చి దాడి చేస్తో తెలియదు కనుక నువ్వు నిరంతరం అలర్ట్ ఉంటావా లేదా? ఇట్లా కుక్క పడుకుంది, అనలైజ్ అయిపోయింది. ఆ శబ్దం వల్ల నాకు వచ్చే నష్టం లేదు, ఆ శబ్దం ఒక వేరే జంతువు నుంచి వచ్చింది, మళ్ళీ ఎమ్మడే పడుకుంది అని చూడు, లేస్తుంది. అది విన్న రకరకాల శబ్దాల్లో ప్రకృతి శబ్దాలు కొన్ని ఉంటాయి, దానికి తెలిసిపోతుంది. స్మెల్ కానీ, శబ్దం కానీ, ఆ వైబ్ కానీ. తనకు ప్రాణభయం ఉందని అనిపించింది అనుకో, నిద్రపోదు, కానీ భయపడుతుంది. సో ప్రకృతిలో ఒక సహజమైన ఎరుక ఉంటుంది అలా, కానీ ఆ ఎరుకలో ఫియర్ ఉంటుంది. అది ప్రాబ్లం. ఇప్పుడు మనిషి ఎందుకు అవేర్నెస్ కోల్పోయిండు? తలుపులు వేసుకోగానే భయం పోయిందిగా. సరే, మనిషికి ఉండే 1,00,000 భయాలు ఉన్నాయి, అది ఒప్పుకుంటున్నా. కానీ ఈ ప్రాణభయం పోయింది కదా. పులి వచ్చి దాడి చేస్తుంది, పాము వస్తుంది, ఇవేవి లేవు. కాబట్టి ఇప్పుడు మనిషి ఎరుకతో ఉండాల్సిన అవసరం ఉంది. జస్ట్ బీ అలర్ట్. బీయింగ్ అలర్ట్ ఈజ్ లవ్. ఎందుకు? అప్పుడు నువ్వు ఏ మనిషిని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవట్లే. నువ్వు మనిషిని మనిషిగా చూస్తున్నావు. ఎప్పటి మాట అప్పుడే. ఏ ఒప్పందాలు లేవు, శాశ్వత ఒప్పందాలు లేవు. యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. దట్ మూమెంట్ డిసైడ్స్ అనదర్ మూమెంట్. అంతవరకు. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో లస్ట్. ఓకే. సో ప్రాపంచికంగా లవ్ వేరు, ప్రకృతి పరంగా లవ్ వేరు. ప్రకృతి పరంగా ప్రేమించడం అనేది లేదు, ప్రేమ ఉంది, నీ స్వభావం అది. తర్వాత లైకింగ్ అనేది దేని మీదైనా ఉండొచ్చు. లస్ట్ అనేది ఓన్లీ సెక్స్ ఓరియంటెడ్ కాదు. ఇన్ జనరల్ లస్ట్ స్టోరీస్ అంటే అందులో సెక్సే ఉంటుంది. కానీ దాని యొక్క రూట్ వర్డ్లోకి వెళితే ఒకవేళ వెళ్ళి చూద్దాం. జనరల్ సూపర్ఫిషియల్ మీనింగ్, ఎస్, ఇట్ ఈస్ ఇండికేట్స్ కంజుగేషన్. లస్ట్ మీనింగ్ అని కొట్టామనుకో, స్ట్రాంగ్ సెక్సువల్ డిజైర్, హ్యావ్ సమ్ స్ట్రాంగ్ సెక్సువల్ డిజైర్ ఫర్ సంథింగ్, ఇది అనుకుందాం. ఇప్పుడు లస్ట్ ఎటిమలాజీ అని పోయే. ఎటిమలాజీ అంటే దాని రూట్ వర్డ్, అంటే ఆ లస్ట్ అనే పదం ఎట్లా పుట్టింది. ఓల్డ్ ఇంగ్లీష్ ఆల్సో ఇన్ ద సెన్స్ ప్లెజర్ అండ్ డిలైట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెక్స్. నీకు ప్లెజర్ ఎక్కడి నుంచి వస్తుందో దాని గురించి వెంపర్లాడడం అంతా లస్టే.
దాని రూట్ వర్డ్. ఇప్పుడు నువ్వు పుస్తకాలు చదివితే ప్లెజర్ వస్తుంది. సో నీకు పుస్తకాల పట్ల లస్ట్ ఉంది. నాకు బిర్యానీ అంటే ఎక్కడ బిర్యానీ ఇది కూడా లస్టే. కానీ దాన్ని మనం ఏం చేసినాం, సమాజం ఎదుగుతున్న కొద్దీ కొన్ని పదాలని కొన్నింటికి పరిమితం చేసినాం. అంటే ఎందుకని తెలియక. ఇప్పుడు రిచ్ అంటారు కదా, రిచ్ అంటే ఎవరు? ఇది రిచ్ మ్యాన్ అంటే ఏమనిపిస్తుంది? మంచి డబ్బున్న వ్యక్తి. కానీ కాదు, రిచ్ మూలానికి వెళ్తే డబ్బు లేదు అంటే అధ్యయనం చేస్తే తప్ప తెలిసేది కాదు. ఎటిమలాజీ అది ఎప్పుడు వచ్చింది? జర్మానిక్ వర్డ్, ఆ తర్వాత ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి అట్లా మారుతూ రైస్, రిజిక్, రీష్ ఇట్లా పదాలు అయ్యి దాని అర్థమైంది పవర్ఫుల్. రిచ్ అంటే సో పవర్ఫుల్ అంటే అర్థమైంది ఐఎమ్ వెరీ రిచ్ ఇన్ మై పావర్టీ అని కూడా చెప్పొచ్చు. సో రమణ మహర్షి ఈజ్ వెరీ రిచ్ ఇన్ హీ సైలెన్స్. రిచ్ అనేది ఒక ఉన్నత స్థితి, అంతే, ఉన్నత స్థితి. అది ఏదైనా. కానీ ఇప్పుడు సమాజంలో అది కుదరదు. రిచ్ అంటే డబ్బు, లస్ట్ అంటే సెక్స్, అట్లా. ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్, ఇందులో ఏదైనా కరెక్ట్ అనుకోవాలి? రెండు తెలుసుకో. భాష అనేది మనిషి క్రియేట్ చేసింది కాబట్టి, అది ఎవడో ఇచ్చిన అర్థం కాబట్టి దాని రూట్ వర్డ్ వేరే ఉందని మాత్రమే చెప్తున్నాను. చాలా పదాలు అంటే ఇఫ్ యూ గో ఇన్ టు ఆర్చాక్ లాంగ్వేజ్ అంటే ఇది అధ్యయనం చేస్తే తప్ప తెలియదు. అంటే కొంతకాలం నేను ఇంగ్లీషు, దాని డిక్షనరీ, దాని యొక్క రూట్ వర్డ్స్, దాని యొక్క ఒరిజిన్, ఎక్కడి నుంచి డిరైవ్ అయింది, ఆ పదానికి చుట్టుపక్కల ఉండే పదాలు ఏమిటి, ఇలా చూసినప్పుడు నాకు తెలిసింది మనం మన కన్వీనియంట్ కోసం భాషని మార్చుకున్నాం. ఇంక్లూడింగ్ తెలుగు. కంపు అంటే ఏంది? కంపు కొడుతుంది, దుర్వాసన. నిజానికి కంపు పదం దుర్వాసన కాదు, వాసన అంతే. కానీ మనం కాలక్రమంలో మార్చేసినాం. చండాలుడు అంటే చండాలుడా తిడతాం కదా, కానీ చండాలుడు చెడ్డ వ్యక్తిగానే కాదు అసలు. సో దాని రూట్ వర్డ్ వేరే ఉంది. రాను రాను మన కన్వీనియంట్ కోసం కొన్ని పదాలు, కొన్ని అర్థాలు మనం ఇచ్చేసుకున్నాం. రెండోది ఓవరాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అట్లా. నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ మనం పెట్టుకునేగా నేమ్స్ అనే భాష అనేది, మరి అదే నిజం అని ఎలా? అదే మాయ అంటే నువ్వు టైసన్ గానే కాదు అసలు. ప్రపంచంలో నువ్వు టైసన్. మర్చిపోకు, ప్రకృతి అనేది నీ యొక్క గుండెకాయ, ప్రపంచం అనేది నీ ముక్కురా పైది. అంటే నువ్వు ముక్కు తగిలించే స్టడ్డు లేకపోతే చెవరింగ్ ఉందా, అటువంటిది. సో ఆ చెవరింగ్ నీది కాదు, ఎప్పుడు నువ్వు పోవచ్చు. అట్లా నీ పేరు నీది కాదు. ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పేరుతో ఉన్న అటాచ్మెంట్ తీసిపడదు. పేరుతో అటాచ్మెంట్ ఉందా, యు ఆర్ డూమ్డ్, అయిపోయింది, బాధ కథం. నువ్వు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అని తెలుసుకోవాలంటే వాడిని పోయి బాడుకోవాలి. అతను హర్ట్ అయ్యాడా? శిష్యులు హర్ట్ అయితే రీజన్ ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు అతన్ని మా గురువుని అట్ట ఎట్లా అంటాం, శిష్యులు ఇంకా ఈ విషయం అర్థం కాలే కాబట్టి. కానీ గురువు కనుక హర్ట్ అయ్యాడు అనుకో, దాల్ మే కుచ్ కాలా హై. అట్లా కాకుండా విషయం తెలిసిన వాడు చెప్పండి అని అంట, అక్కడితో పోయలేదు. ఇప్పుడు అంటే ఇదేంది నేను చెప్తున్న రాడికల్ అంశాలు. నువ్వు సరిగ్గా చూస్తే తప్ప నీకు తెలియదు. అంటే మూలంలో ఇట్లా ఉంటుంది, వెరీ డేంజరస్. ఇప్పుడు నేను మూలం తెలుసు అనుకో, నువ్వు నన్ను ఏమని సంబోధించినా నాకు పర్వాలేదు, విషయానికి రా అంతే. ఇప్పుడు ఇవన్నీ భాష పరంగా కానీ వీటి పరంగా కానీ మనం పెట్టుకునే అన్నారు కదా. అవును. ఇప్పుడు మీరు అనుకునేవి కూడా నిజమని ఎలా? నేను నిజం అంటలేను, ఆచరించి చూడు, గుర్తించు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వెంకట్ అని. రీసెంట్గా సినిమా కోసం పేరు మార్చుకున్నాడు, రమణ అని. ఇప్పుడు ఎవరు అతను? ప్రపంచంలో రమణ, వెంకట్ అనే వ్యక్తి రమణ అయ్యాడు. రేపు పొద్దున గాడిద కూడా కావచ్చు పెట్టుకుంటే, ఏదైనా కావచ్చు. కానీ ప్రకృతిలో నీకు నాకు పేరు లేదు కనుక నువ్వు అనామకుడు, నేను అనామకుడు. అనామకుడైనందుకు ఆ పేరుతో అనేవి ఏవి నీకు సంబంధం లేదు. ఇంకా
ఎగ్జాంపుల్, నీ చెవుకు పెట్టుకున్న రింగు విరిగిపోయింది. నువ్వు విరిగిపోయావా, రింగ్ విరిగిపోయిందా? రింగ్. సో నీ విరిగిపోలేదు కాబట్టి రింగు రిపేర్ చేయించుకో, రింగిని వాడుకో. కానీ రింగు చెడిపోతే నువ్వు చెడిపోక ఆ రోజు. మన సమాజంలో చూస్తాం, బంగారం పోతే రోజంతా ఏడ్చేవాళ్ళు ఉన్నారా లేదు? బంగారం పోలే, వాళ్ళలో కూడా కొంత పోయింది ఆ రోజు. దానికి లింక్ పెట్టుకున్న హ్యాపీనెస్. నీలో నిజ ధ్యానం లేదా బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం నిజంగా వస్తే, పుస్తకాలు ఉన్నది కాదు, నామరూపాలు వెళ్ళిపోతాయి, వెళ్ళిపోవాలి. ఉన్నాయా నీకు అర్థం కాలేదు విషయం. అర్థమైంది, సమాచారంగా అర్థమైంది, ప్రవచనాలు ఇస్తావు నా కొడుక నువ్వు, బట్ యూ డోంట్ లీవ్ ఇట్. సో ప్రవచనం వేరు, జీవించడం వేరు. ప్రవచనం ఇచ్చేవాడు అందంగా ఉండొచ్చు, జీవించేవాడు పరిశాన్ ఉంటాడు. ప్రవచనకర్త లేకపోతే పండితుడు ప్రపంచం కోసం తన్ను తాను ఫిట్ చేసుకుంటాడు. నిజమైన వాడు ఫిట్ చేసుకున్నాడు, ఉంటాడు అంతే. ఫిట్ అయితే అయితే లేకపోతుంది. ఒకసారి ఓషో భగవద్గీత మీద కామెంట్ చేసిన తర్వాత ఎవరో అడిగారంట అతన్ని. ఇది ఎర్లీ డేస్లో ఉన్న హిందీ ప్రవచనంలో ఉంటుంది, అది ఎగ్జాక్ట్ కోట్ చేయలేను. అతను అడిగాడు, మీరు చెప్పిన విషయం భగవద్గీతలో లేదు అంటే ఓపెన్ చేసి రాసుకున్నాడు. రాసుకో. ముల్లా నస్రుద్దీన్ ఒక జోక్ ఉంటుంది, గిన్నిస్ రికార్డులో నా పేరు ఎక్కాలని ఊరంతా నిర్ణయం చేసుకుని ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతను వెళ్ళి గిన్నిస్ రికార్డు బుక్ కొనుక్కొచ్చుకొని, ఒక బాల్ పెన్ కొనుక్కొచ్చుకొని అందులో తన పారు రాసేసుకున్నాడు. పేరు ఎక్కింది కదా, వాడు రాస్తే ఏమిటి, నువ్వు రాస్తే ఏమిటి? సో గిన్నిస్ రికార్డులో గిన్నిస్ అనే సంస్థకి సంబంధం లేకుండా తన పేరే తను రాసేసుకున్న వ్యక్తి గిన్నిస్ రికార్డు ఎక్కాడు. ఇప్పుడు ఇందాక నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, ఇందాక నాది అనేది తీసే ఉన్నారు కదా, నాది అనేది ఎలా చేస్తాం ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నీదంటూ ఏది లేదు కాబట్టి. ఎందుకు లేదు, ఎలా లేదు? ఏముంది, పోనీ నీవి కానీ ఎక్కువనే, నావి కానీ ఎక్కువ, నీవి కానీ ఎక్కువన్నాయా, చాలా ఎక్కువన్నాయా, చాలా ఎక్కువన్నాయా? చాలా ఎక్కువ. చాలా ఎక్కువంది కాబట్టి నీదంటూ ఏం లేనట్టు. సో చాలా ఎక్కువ దాంట్లో నాది అన్నది నీ మైండ్ని వీక్ చేస్తుంది. ఒకటి సైకలాజికల్. ఎగ్జాంపుల్, నేను 1000 ఎకరాల పొలం కొన్నా, నీకు ఒక 3 ఇంచుల ప్లేస్ అమ్మా. హౌ డు యూ ఫీల్? అర్థం కాలేదు. నేను 1,00,000 ఎకరాల పొలం కొన్నా, ఇంకో ఇప్పుడే పెంచా 99,000 ఎక్కువ. ఇమాజినేషనే కదా. నీకు 3 ఇంచులే అమ్మా ప్లేస్. నాకు భూమి ఉంది, నీకు భూమి ఉంది. జస్ట్ బట్ లుక్ ఎట్, ఎక్కువ తక్కువ కాదు, నాకున్న దాంతో నీది నథింగ్ అని నీకు తెలుసా లేదా? నీది కానీ అనంతంగా ఉందని నీకు తెలుస్తుందా లేదా? అందుకే నువ్వు ఆ 3 ఇంచుల కోసం వెంపర్లాడుతావు. ఒకటి. రెండవది, ఇది ప్రాపంచికమైన డెఫినేషనే. నిజానికి నీదంటూ ఏం లేదు. నీదంటూ ఎట్లయిందో చెప్పు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ ఉందాం, ఇప్పుడు మీ ఐఫోన్ ఉంది అనుకుందాం. ఆ ఐఫోన్ 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు అనుకుందాం. ఆ 1,00,000 నేను కష్టపడి సంపాదించిన డబ్బే కదా. అవును, మరి దాంతో కొంటేనే కదా. అదే డబ్బుకి అది వచ్చింది, నీది ఎట్లయింది? ఆ డబ్బు సంపాదించింది నేనే కదా, నేను పని చేస్తేనే కదా డబ్బు నాకు వచ్చింది. అంతవరకు పని చేస్తే డబ్బు వచ్చింది, పైసలకి ఇది వచ్చింది. నీది ఎట్లయిందని అడుగుతున్నా. మరి ఎవరిది అవుతుంది? నువ్వు వాడుకోవడానికి ఉన్నావు అంతే. యు ఆర్ హియర్ టు యూజ్, యు ఆర్ నాట్ హియర్ టు ఓన్. ఎందుకు ఓన్ చేసుకోవడానికి కుదరదంటే నువ్వేం తీసుకుపోవట్లేదు కదా ఎక్కడికి. నువ్వు ఏది ఎక్కడ తీసుకుపోలేవని తెలిసిన తర్వాత ఎందుకు సొంతం చేసుకోవడం? మరి అలాంటప్పుడు అందరూ ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఇవ్వరు, అందుకే ప్రపంచం వచ్చింది. సో ఫ్రీగా రాదు. నువ్వు డబ్బులు ఇస్తే కొనుక్కుంటే నాదన్నా ఒక ఈగో వస్తుంది. బికాజ్ దానికి నీ పేరు అసోసియేట్ అయింది. వాడు నీ పేరు రాస్తున్నాడు, నీకు ఒక గ్యారంటీ కార్డు ఇస్తున్నాడు, వారంటీ కార్డు ఇస్తున్నాడు, థ్యాంక్స్ టైసన్, ఆల్ ద బెస్ట్ అంటున్నాడు. ఇదంతా నీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. నౌ యు ఆర్ ఐడెంటిఫైడ్ బై ఇట్. జ్ఞానం అంటే ఇది మాయ.
జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఎంతమంది ఎన్ని రకాలుగా నీదని చెప్పినా నువ్వు లోపల తెలుసుకుంటూనే ఉన్నావు, ఏవి నావి కావు, నేను వాడుకునేవాడిని, నేను సమర్థంగా సమగ్రంగా పరిపూర్ణంగా వాడుకునేవాడిని తప్ప నాదని బాధపడేవాడిని కాదు. నాదనుకున్నవా పోతే బాధ వస్తుంది. అంటే అది పోయినందుకు బాధ కాదు, కానీ ఇప్పుడు ఒక కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కష్టపడి రోజంతా కష్టపడి డబ్బులు సంపాదించుకున్న దాంతో ఏదో కొనుక్కున్నాను, ఒక బైక్ ఏదో. అసలు కష్టపడడం అనేది మన ప్రకృతికి వ్యతిరేకం. ఫస్ట్ పని చేస్తే డబ్బులు వచ్చినాయి అంతే, కష్టపడమని నేను చెప్పలేదు. సో నువ్వు పని చేసే డబ్బుల కోసం అంతే, ఎలా అన్నది చెప్పకు, అది రిలవెంట్. నేను చాలా చెమటర్స్తో వచ్చింది కాబట్టి ఈ డబ్బు ఎక్కువ వాల్యూ. నేను జస్ట్ ఇట్లా ఒక చిన్న టాక్ ఇస్తే నాకు ₹1,00,000 ఎవరో ఇచ్చారు కాబట్టి నథింగ్, అట్లేం లేదు. ఫుట్బాల్ ఆడేవాడికి ఎక్కువ చెమట గారుతుంది, వైలిన్ వాయించేవాడికి ఎక్కువ చెమట గారదు, గరికపాటి గారు అసలు చెమటనే గారదు. వీళ్ళందరూ పనిచేసేది పని కదా, పని. అందులో ఈ లెవెల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు డజంట్ మ్యాటర్, పనికి డబ్బు వచ్చిందంతే. నీ అల్టిమేట్ గోల్ డబ్బే. నువ్వు కష్టపడి చేస్తావా, స్మార్ట్గా చేస్తావా, తెలివివాడు చేస్తావా, అవంతా రిలవెంట్. అదంతా నీకున్న ఇనెబిలిటీ. బేసికలీ నీకు ఎబిలిటీ లేదు కాబట్టి కష్టపడుతున్నావు, నువ్వు ఆలోచించే శక్తి కోల్పోయినావు కాబట్టి కష్టపడుతున్నావు. సో ఇప్పుడు నీ వయసు 30-35, ఇంకా 30 ఏళ్ళు ఉంది. ఆలోచించు, తక్కువ కష్టంతో డబ్బు ఎలా వస్తుందో ఆలోచించు, అవకాశం ఉంది కదా. పోనీ అలాంటి ఆప్షనే లేదు అనడానికి కూడా లేదు. నీ చుట్టే చాలామంది అలవోకగా డబ్బు సంపాదించి చూస్తూనే ఉన్నాం. ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నాతో ఎప్పుడు అనేవాడు, అతను చాలా కష్టపడు, ఒక ఫిల్మ్లో పనిచేసేవాడు, ఆర్ట్ గిట్ పక్కన పెడితే డబ్బు కావాలి భయ్యా. మేము జేఎన్టీ దగ్గర కలిసిన, బంజారా హిల్స్లో కలిసిన, ఇప్పుడు వితిన్ 1 ఏళ్ళలో యూస్ టు టాక్ అబౌట్ మనీ. అలాగని ఎమోషనల్ కాదు, అలాగని డబ్బున్న వాళ్ళని ద్వేషించేవాడు కాదు, ఊరికి సరదాగా మాట్లాడుతుండేవాడు. మనీ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది భయ్యా. ఇప్పుడు నేను సినిమా దర్శకుడు అవ్వాలనుకుంటున్నా. దర్శకుడు ఎందుకు అవ్వాలనుకుంటున్నా? డబ్బు కోసమే. తెలుస్తుంది భయ్యా నాకు. ఎందుకంటే చెప్పులు కుట్టినా రావు పైసలు, కానీ సక్సెస్ఫుల్ దర్శకుడు అయితే డబ్బులు వస్తాయి అన్న ఆలోచన ఉంది కాబట్టి నాకు దర్శకత్వం మీద మమకారం ఉంది. సో డబ్బులే రావు దర్శకత్వం చేస్తే నీకు ₹1000 శాలరీ ఇస్తారు రోజుకి. ఎవడు చేస్తాడు? పూరి జగన్నాథ్ చేస్తాడా? వర్మగారు చేస్తారా? త్రివిక్రమ్ రాస్తాడా? నువ్వు ఎంత మంచి రాస్తే ఏందయ్యా, నీకు ₹1000 ఇస్తాం రోజుకి కూలీ బట్వాడా, తీసుకో. పోనీ 1100 తీసుకో. ఎవడు రాస్తాడు? డబ్బు అనేది తీసేసే వీళ్ళ క్రియేటివిటీ ఉంటుందా? లవ్ ఫర్ మనీ ఈజ్ ద కోర్. ఇప్పుడు నేను ఫస్ట్ నువ్వు ఒప్పి చెప్పింది, దెర్ ఇస్ నో లవ్ ఫర్ మనీ, ఐ లైక్ వర్క్. జమీన్ ఫరక్ ఉంది. వాళ్ళలో కూడా నాలాంటి వాళ్ళు ఉండొచ్చు, కాదన్ను. కానీ ఒకవేళ డబ్బు కోసమే నువ్వు దాన్ని ఎంచుకుంటే మాత్రం యు ఆర్ గోయింగ్ టు సఫర్. అది పోతే బాధ, ఎక్కువ వస్తే ఆనందం, ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఫ్రెండ్ 100% ఒకసారి నాకు యూసుఫ్గూడలో కేఫ్లో తాత్వికంగా ఆలోచిస్తూ చెప్పాడు, డబ్బు లేకపోతే లైఫ్లో నేను చేస్తున్నదంతా డబ్బు కోసమే పోయా అన్నాడు. అప్పుడు నేను ఆయనతో అన్నమాట ఘోరంగా ఆశ్చర్యపడా. అసలు నేనేమన్నా సరదాగానే నేను అతన్ని మేలుకొల్పాలను, ఆలోచింపజేయాలను, హార్డ్ హిట్టింగ్ ఏమి లేదు. మరి డబ్బు కోసమే నువ్వు పనిచేస్తున్నప్పుడు ఇండస్ట్రీని వదిలేయన్నా. నువ్వు అసిస్టెంట్ దర్శకుడు ఎందుకు? నువ్వు అసిస్టెంట్ దర్శకుడు అయ్యి, ఆ తర్వాత అసోసియేట్ అయ్యి, ఆ తర్వాత కో డైరెక్టర్ అయ్యి, ఆ తర్వాత దర్శకుడు అయ్యి, అంత టైం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? డబ్బు నీ లక్ష్యమైనప్పుడు డబ్బు ఎట్లొస్తుందో చూడు. ఇది నాకు ఇంతవరకు థాట్ రాలేదు భయ్యా, నేను ఆలోచిస్తా. తర్వాత మాయమైపోయాను. 2000 కరోనా తర్వాత నాకు ఫోన్ చేసి, ఎలా ఉందో భయ్యా అంటే, మీరు చెప్పింది నేను ఆలోచించాను అండ్ ఐ టుక్ ఏ డిసిషన్. ఈ 3 ఇయర్స్లో ఒక 100 crores ఎర్న్ చేశాను భయ్యా. నేను తెలుసు నాకు, ఎందుకంటే నువ్వు నీలో క్లారిటీ ఉంది, డబ్బు గురించే అని అనుకున్నావు కాబట్టి, డబ్బు ఎలా రావాలని ఆలోచిస్తున్నావు కాబట్టి, ఎవరి దగ్గర డైరెక్టర్గా అసిస్టెంట్గా ఉంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి అక్కడికి పోతున్నావు, సినిమా మీద ఇష్టంతో కాదు. క్లియర్ ఉంది ఫస్ట్ నుంచి. అతను ఎప్పుడు మభ్యపెట్టలేదు తన మైండ్ని కానీ నన్ను కానీ మాటల్లో. కానీ అప్పుడు అతను ఇంకో మాట చెప్పాడు,
తీరా డబ్బు వచ్చి నాకు తెలుస్తుంది ఇది కాదు భయ్యా నాకు కావాల్సింది. మోకిలా సిటీ అవుట్స్కట్స్లో 3 విల్లాలు ఉన్నాయి భయ్యా. ఒకటి మా ఫ్యామిలీ ఉంటారు, ఒకటి నేను ఉంటాను, ఒకటి ఆఫీస్కి వాడుతున్నా, ఒక బెంచ్ ఉంది భయ్యా, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. విదిన్ 1.5 years ఇంట్రెస్ట్ పోయింది భయ్యా. ఇప్పుడు తెలుస్తుంది ఐ వాంట్ టు బికమ్ డైరెక్టర్. సో అప్పుడు డబ్బు లేదు కాబట్టి నేను డబ్బు గురించి ఆలోచించిన. తీరా డబ్బు వచ్చి నాకు తెలుస్తుంది ఇది కాదు నన్ను ఫుల్ఫిల్ చేసేది, ఐ వాంట్ టు డైరెక్ట్ సంథింగ్. నేను నీకు ఆన్సర్ తెలిసి ఎందుకు ఎదురు చూస్తున్నావు? మరి ఎట్లా భయ్యా చేసేదంటే, నువ్వే 100 కోట్లు ఉన్నాయంటే 5 కోట్లు తగలబెట్టు, సక్సెస్కి అతీతంగా సినిమా చేసి చూడు. ఇప్పుడు చేస్తున్నాడు సినిమా, ఒక విల్లా అమ్మేసిండు, దానికి నన్ను డైలాగ్స్ రాయమన్నాడు, నేను రాయనని చెప్పిన. నీ అనుభవంలో నువ్వే రాసుకో, ఎవడి మీద ఆధారపడకు, ప్రయోగం చేయి. ఇప్పుడు నేను సినిమా చేస్తా అంటే 1 కోటి రూపాయలు ఇస్తాను, నేను వద్దన్నా. దీనికి అన్నాడు 1 కోటి రూపాయలకు విల్లా కొని అన్న. నేను సినిమా తీయను, నాకెందుకు సినిమా, ఇంతమంది ఇస్తున్నారు, నేను దాని గురించి ఎందుకు వెంపర్లాడ్డాం. నేను యూట్యూబ్లో తీసే సినిమా 10,000 పెట్టి తీస్తాను. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా ముందు ఎవడు చూడలే, అట్లా నా సినిమా ఎవడు చూడకపోవచ్చు. అప్పుడు అది దాని సరసన నిలబడుతుంది. నేను పోస్టర్ కూడా వేస్తాను, బ్రహ్మోత్సవము, శక్తి ఇట్లాంటి సినిమాల సరసన నిలబడ్డ సినిమా నాది అంటే. అవి ఫ్లాప్ అయినాయి, ఇది ఫ్లాప్ అయింది. సో జీవితం ఒక ఆట అనుకుంటే ఆడు, నన్ను గంభీరంగా తీసుకో. నాది అనుకున్నవా యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సీరియస్ బిజినెస్. నేను వాడుకుంటుంది అనుకున్నవా యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ప్లేఫుల్ బిజినెస్. ప్లేఫుల్ బిజినెస్ చాలా బాగుంది. ఇప్పుడు పెద్ద హోటల్ రిసార్ట్కి ఎందుకు వెళ్తుంది తెలుసా? నువ్వు మొత్తం పార్టీ అనేది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడన్నా రిసార్ట్లో వాడుకోండి, కానీ పార్టీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో అలా పెట్టిపోవాలి మీరు. ఇవ్వడకూడదు. అది ఇంట్లో ఎక్కడ వస్తువు అక్కడ పెట్టు, ఈ టవల్ ఇక్కడ ఎందుకు వేసినావు, ఇవన్నీ వస్తాయా లేదా? అందుకే చిరాకు అవుతుంది మనకి. నేను అందుకే ఏం చెప్తా, ఇంట్లో నువ్వు ఒక రూమ్ పెట్టుకో, అక్కడ ప్లేఫుల్గా ఉండు, బయట సీరియస్ ఉండు. ఇంట్లో చెడ్డీ తీసి కంప్యూటర్ మీద ఆరేసుకో, బీ ప్లేఫుల్. అక్కడ తప్పులు లేవు, ఒప్పులు లేవు, సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, మనిషి ఉంది, లైఫ్ ఉంది, అంతే. సో స్పిరిచువాలిటీ కోర్లోకి వెళితే అసలు ఈ సమాచారం, పుస్తకాలు, సాధనలు అన్నీ పడిపోతాయి. అర్థం కావాల్సిన విషయాలు 2-3. నాదంటూ ఏది లేదని తెలుసుకో, 1. 2వది పేరుతో అటాచ్మెంట్ తీసేయి. 3వది రూపంతో అటాచ్మెంట్ తీసేయి. ఈ 3 తీసి చూడు కొంతకాలం. ఈ 3 తీసేసి నువ్వు మాట్లాడు, గరికపాటి ప్రవచనాన్ని మించి ఉంటుంది. నాది అనేది తీసేసి, పేరు తీసేసి, ఇంకోటి రూపం తీసేసి, నామరూపం అంటే నామము రూపము అంటే. టైసన్ అనేది ఒక పేరు, వ్యక్తిగా. ఇప్పుడు టైసన్ అనేది నీ బాడీకి ఉన్న పేరా, నీకున్న పేరా? నాకున్న పేరు. నీవెవరు అంటే నీ బాడీది కాదనే కదా. కాదు. తద్వారా బాడీకి ఉన్న రూపం ఉంది ఇప్పుడు. సో అందుకే మనం పేరు మైండ్కి సంబంధించింది, రూపం బాడీకి సంబంధించింది. రూపం మనసుకు ఉండదు, పేరు శరీరానికి ఉండదు. నేను ఫోటో తీస్తున్నది టైసన్ని అంటే లోపల ఉన్న టైసన్ని ఫోటో తీస్తున్నాను. అందుకే నువ్వు నవ్వుతున్నావు. లోపల వేరే లోపల మైండ్ ఉంది, బయట బాడీ ఉంది. కొన్నిసార్లు 2 కలిసి పనిచేస్తున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. కొన్నిసార్లు 2 విడిపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఒకటి డెడ్, ఒకటి సజీవం ఉంటుంది. కొన్నిసార్లు ఒకటి ఇన్యాక్టివ్, ఒకటి యాక్టివ్ ఉంటుంది. కొన్నిసార్లు ఒకటి యాక్టివ్, ఒకటి ప్యాసివ్ ఉంటుంది. కొన్నిసార్లు ఒకటి పని చేస్తే ఒకటి సపోర్ట్ చేస్తుంది. కొన్నిసార్లు దేనికి ఏది సపోర్ట్ చేయదు. కొన్నిసార్లు చచ్చిపోతాయి. ఇది రోజులు ఇదంతా జరుగుతుంది. ఎవ్రీడే యు ఆర్ యునైటెడ్, బాడీ మైండ్. ఎవ్రీడే యు ఆర్ సపరేటెడ్, బాడీ మైండ్. ఎవ్రీడే యూ డిసపియర్, నిద్ర, బాడీ మైండ్. ఎవ్రీడే బాడీ సపోర్ట్స్ మైండ్. ఎవ్రీడే మైండ్ సపోర్ట్స్ బాడీ. ఎవ్రీడే బాడీ కంప్లీట్లీ నెగ్లెక్ట్స్ ద మైండ్. ఎవ్రీడే మైండ్ నెగ్లెక్ట్స్ ద బాడీ. ఇదంతా నామరూపాల నుంచి వచ్చింది. నామరూపాలతో నిజంగా పోతే ఎన్ని ఊసిపోతాయి తెలుసా?
మనిషి కట్టుకున్న కోట గోడలన్నీ తునాతునకలైపోతాయి. అంటే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 second యువర్ లైఫ్ బిల్డింగ్ గెట్స్ కొలాప్స్డ్ అండ్ ఇట్ విల్ బి పల్వరైజ్డ్, స్మాష్. జస్ట్ ఇది ఒక్కటి చూడు, చెక్ చేయి. నీ పేరు మర్చిపోయాను, ఆ పేరుకు సంబంధించిన ఏవి గుర్తులేవు. ఇప్పుడు నీ కదలిక ఎట్లుంటుంది, నీ మాటలు ఎట్లుంటే చెప్పు నాకు. నా పేరు మర్చిపోయాను, ఆ పేరుకు సంబంధించిన అన్ని అసోసియేషన్స్ మర్చిపోయాను. పేరుతో ప్రాపర్టీ ఉంది, పేరుతో బండి ఉంది, పేరుతో భార్య ఉంది, పేరుతో కొడుకున్నాడు, పేరుతో ఇంటి పేరు ఉంది, మొత్తం మేము మర్చిపోయాను. మర్చిపోతే ఏముంది, నువ్వు లేవు అసలు. సో నిజమైన నీవు అది కాదు. మరి నిజమైన నేనేంటి? ఏది నాది కాదనుకో. ఇట్లా ఒకటి తిరుగుతుంది భూమి మీద. ఎప్పుడన్నా అడవిలో ఒక పులి తిరుగుతుంది చూసినావా, ఎగ్జాక్ట్లీ అది నువ్వని తెలుసుకో. యు ఆర్ జస్ట్ మూవింగ్ హియర్ అండ్ దేర్, అంతే. నీకు ఏ పని లేదు ఇక్కడ. నేను ఆత్మకథలో ఒక లైన్ రాసిన, చాలామంది ఇనిషియల్గా చదివినప్పుడు అలా రాస్తే ఎట్లా అన్నారు. నేను ఆలోచించి రాసింది, అది నా అనుభవాన్ని రాసింది. నీకు నచ్చుతుందని కాదు స్వామి. నేను ఏం రాశానంటే, అందరూ పనికి భోజనానికి సరే పనికి మధ్య భోజనం చేస్తారు, అవునా కదా? నేను భోజనానికి మధ్య పని చేస్తున్నా. నాకు పని ప్రైమరీ కాదు. నేను బతకడానికి కారణం పని కాదు, పేరు కాదు, ప్రాపర్టీ కాదు, భోజనమే. మిగతావన్నీ రిలవెంట్. నీ దగ్గర 1,00,000 ఉన్నాయి, ఆకలి లేకపోతే ఏం చేస్తావు? ఎవరు అడగండి అక్కడ దాంట్లో. ఏం చేస్తావు చెప్పు? ఆకలి, జస్ట్ ఆకలి ఒక్క డిసప్పేర్ అయిందిరా. టెల్ మీ హౌ విల్ బీ యువర్ లైఫ్. ఆకలి డిసప్పేర్ అయితే ఏముంటుంది? దేనికోసం పని చేస్తాం? అసలు నీకు ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 years ఆకలి కాలేదనుకో, అసలు పని చేస్తావు నువ్వు? ఎందుకు? నువ్వు పని మీద ఇంట్రెస్ట్ ఉంటే పని చేయాలి కదా. మనిషికి పని అనేది ఒక వ్యాపకం అంతవరకు. అది చేసినప్పుడు దాంతో అసోసియేట్ అయి ఉండు. అది నీ అస్తిత్వం కాదు, పుస్తక రచన నా అస్తిత్వము కాదు. అది నా శక్తిని నేను ఎటువైపు దృష్టి మళ్ళించాలి అంటే అటువైపు మళ్ళిస్తే బాగుంది. అంతవరకు నీళ్లు పారిస్తాం కదా పొలంలో, అక్కడ చెట్టు ఉంది కాబట్టి అటు మళ్ళించావు నీళ్లు. అటు నేను రచన దిక్కు నా శక్తిని మళ్ళిస్తున్నా, అంతే. నువ్వు ఏ పని చేసినా శక్తి వినియోగం అయితేనే ఉంటుంది. సో సరైన దిక్కు మళ్ళించి చూడు, దట్స్ ఆల్. మళ్ళించి ఒక సరైన అవగాహన ప్రోధి చేసుకో. పుస్తకం రాయి, కానీ ఎవరు కొనకపోయినా నీకు ఇంచిత్ బాధ ఉందా, అయిపోయింది. నీ పుస్తక రచన వల్ల నువ్వు బాధ కొని తెచ్చుకోబోతున్నావు. ఎందుకంటే దానికి మనీ లింక్ చేసి పెట్టినాం కాబట్టి. నీ దగ్గర మనీ ఉంటే ప్రింట్ తీయించు, లేదా తీయించకు, సింపుల్. అంతేగాని ఎవరు కొనడం లేదు, చదవడం లేదు అని బాధపడ్డావా? నువ్వేం చేస్తున్నావు? అక్షరం పెన్ను పేపర్ మీద పెట్టి బాధను ఆహ్వానిస్తున్నావు. రా నాయనా, అమ్మ బాధ ఇటురా. ఎందుకంటే ఇది రాసిన తర్వాత నేను వచ్చేసిన తర్వాత ఎవరు చదవరు అనుకో, నువ్వే కదా నన్ను పట్టుకోవాలి. సో నేను ఆ బీజంలోనే ఈ చెత్త తీసేసినాను. నేను మళ్ళీ తిరిగి చెప్తున్నా, నా పుస్తకాలు ఎవ్వరు కొనలేదు. నేను చలికాలం వస్తే దాన్ని చింపి మంట పెట్టేస్తున్నాను. నాకు ఏ ఎమోషన్ లేదు. పని ఉంది, పనికి ఎమోషన్ ఏమిటి? ఇంత టైం ఇచ్చే ఇంత అట్లేం లేదు. అసలు కష్టపడితే కదా. ఇప్పుడు నోట్స్ ఆఫ్ మిషన్ ఒక 25 రోజులు స్టార్టింగ్. నేను చూస్తే అయిపోయింది మొత్తం. నేను ఫోటోలు తీస్తున్నా, రాస్తున్నా, పెడుతున్నా, పడుకుంటున్నా, మైతులతో మాట్లాడుతున్నా, ఇంట్లో వంట చేస్తున్నా, వస్తున్నా, ప్రోగ్రాంలు చేస్తున్నా. అప్పుడింత రాస్తే అయిపోయింది. ఈ రోజు నుంచి 7 రోజుల్లో పుస్తకం అయిపోతుంది. ఆ తర్వాత 7 రోజుల్లో డిజైనింగ్ అయిపోతుంది. ఆ తర్వాత 7 రోజుల్లో ప్రింటే వస్తుంది. నెక్స్ట్ మంత్ కూడా కాదు, 25 రోజుల తర్వాత బుక్ లాంచ్ పెట్టుకుందాం. ఈ బుక్ లాంచ్ అయిపోయేలోపు ఇంకో పుస్తకం సగం పూర్తి చేస్తా.
నేను జస్ట్ ఐఎమ్ నాట్ ఇన్వెస్టింగ్ టైం, బట్ ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైం. దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? అది నీ సహజ స్థితి. నువ్వు శ్వాస ఇంట్రెస్ట్గా వీలు ఎప్పుడన్నా పీల్చినావు, ఇంట్రెస్ట్గా బ్రీత్ చేసినావా? ఓకే, బ్రీతింగ్ వేరు, మనకు తెలియకుండా బ్రీతింగ్ వస్తుంది. అట్లా తెలియకుండా నువ్వు ఆ పనిని అట్లా మార్చేసే శ్వాసలాగా. ఇప్పుడు నీలో ఒకటి ఉంది, పెయింటింగ్ ఉందా, ఇంకా దాన్ని ఆ ఒక్కదాన్ని నువ్వు డబ్బుకి, సక్సెస్కి, పేరు ప్రఖ్యాతులకి సపరేట్ చేసి పెట్టు. అదొక్కదాన్ని. నీకు డబ్బు కావలిస్తే వేరే పని చేసుకోపో. దీన్ని మాత్రం పవిత్రంగా ఉంచు. పవిత్రత అంటే అదే చూడరా, డబ్బుకి, పేరుకి, ఈగోలకు అతీతం, పవిత్ర బంధం. ఎందుకన్నారు? వహా నా బిజినెస్ హే, నా ఈగో హే. తిరుపతి వెంకన్న పవిత్రమైనది ఎట్లే? ప్రపంచానికి సంబంధించిన ఏం అంటుకోకపోతే పవిత్రత ఉంది. రమణ మహర్షి పవిత్రమైన వ్యక్తి, నేను పవిత్రమైన వాడిని. ఎవరికి వాడు డిక్లేర్ చేయాలి. నాకు రోగం లేదు, నేను డిక్లేర్ చేస్తా. ఇందులో ఈగో ఏం లేదు. జస్ట్ డిక్లేర్ హూ ద హెల్ యు ఆర్. ఐఎమ్ సాక్రెడ్. సో ప్రపంచికమైన విషయాలు అంటుకోకపోతే పవిత్రత. ఎంత సింపుల్ ఇది. ప్రసాదం ఎట్లా చెప్పు? పులిహోర ప్రసాదం ఎట్లా? ప్రపంచం అంటుకోలేదానికి. నువ్వు అది తిరుపతి ప్రసాదం అండి చేయబెట్టు, ఇది 50 రూపాయలు, 6 రూపాయలు ఇవ్వాలి అంటావా? వ్యాపారం పక్కన పెడితేవా లేదా? రెండోది అన్నవా? మంచి ఫ్రెష్గా స్నానం చేసి బొట్టు పెట్టుకుని వస్తావా? ఎందుకు? పవిత్రత దాంట్లో లేదు. నీవు పవిత్రంగా ఉంటే అది పవిత్రంగా మారిపోయింది. అట్లాగే నీ మనసులో ఈ చెత్త లేకపోతే నువ్వు పవిత్రంగా మారిపోయింది. ఇప్పుడు పర్సనల్గా నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నా, వర్క్ చేసిన తర్వాత పెయింటింగ్ అంటే మనీ కోసం చేయలేదో, ఏదో కొంత మనీ ఇంటెన్షన్లో కొంతవరకు వచ్చినా చాలా అనిపిస్తుంది. వేరే పని చేసినప్పుడు అలిసిపోయినాం అనుకో, ఆ అలిసిపోవడం వల్ల వీటి మీద ఇంట్రెస్ట్ పోతుంది కదా. అసలు అట్లాంటి పని చేయకు. ఒకవేళ అటువంటి పని చేస్తే తాత్కాలికంగా చేయి, రోజంతా చేయకు, జీవితకాలం చేయకు. అలిసిపోయే పని, ఒత్తిడి వచ్చే పని, అలసిపోయే పని, దమాక్ ఖరాబ్, అక్కడ ఈగో పక్కన పెట్టు. నేను చేసిన కాబట్టి చెప్తున్నా. డబ్బు కోసం ఇంటెన్స్గా 3-4 రోజులు పనిచేస్తుంటే నేను ఆ టైంలో నేను అనే దాన్ని తీసి గూట్లో పెట్టే పోతుంటే, అక్కడ నేను లేదు, ఈగో లేదు, ఎవరు లేడు. పైసల కోసం వాడు బయటకు పోతున్నాడు అంతే. నేను మా శాలిగాడు బండి వేసుకొని షాపింగ్ మాల్స్ దగ్గర ఎక్కడ పడితే రోడ్ల మీద తినాలి, పడుకోవాలి. ఇంటికి నైట్ ఎప్పుడో వచ్చి పడుకొని వాళ్ళు పొద్దున్నే లేచే, సాలి పారా చలో పోదాంపా. నాకు వచ్చిన పని బొమ్మలు వేయడం, ఏదైనా చేస్తుంటా 4 days. ఆ 4 daysలో మ్యాక్సిమం ఐ యూస్ టు మేక్ 5,000 6,000 రూపీస్. నాకు నెలంతా సరిపో, మిగతా టైం అంతా హాయిగా నా చదువుకుంటుంటే, నాకు నచ్చిన పుస్తకాలు 2 కొనుక్కుంటుంటే, శాంతంగా జీవిస్తుంటే. సో ఆ 4 రోజులు తెలిసి చేస్తున్నాను కనుక సమస్య లేదు. ఇంటెన్షనల్లీ ఐఎమ్ క్రియేటింగ్ ఎ సిచ్యువేషన్ ఫర్ మై సెల్ఫ్ బికాజ్ ఐఎమ్ నాట్ బోర్న్ ఇన్ ఎ రాయల్ ఫ్యామిలీ. సో కొందరికి అదృష్టవశాత్తు అన్నీ అందుబాటు ఉంటాయి. ఇలా కళ్ళు తెరవగానే కారు, ఇటు చూడగానే ఇల్లు, అటు పోతే ఫామ్ హౌస్. నాకు వాళ్ళ పట్ల ఈర్ష్య లేదు. వాళ్ళ జీవితంలో నా లైఫ్లో చాలా ఉంది అని గుర్తిస్తుండే. బెనిఫిట్ అనేది, లగ్జరీ అనేది వస్తువులు లేదు, నీలో ఉంది. నాది తీసేసి లగ్జరీ అనేది స్టార్ట్ అయింది. బరువు వెళ్ళిపోతుంది అసలు. అలా మాట పరంగా అంటున్నాం కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే ప్రపంచం కనిపిస్తుంది కదా. ప్రపంచాన్ని అవసరానికి వాడుకో, అక్కడ నాది అనేది ఉంచుకో, బట్ డోంట్ టేక్ గంభీరత తీసేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా ప్రపంచంలో నాది అనేదంతా పోయినావు. టైసన్ నీవు, అవునా? నేను రీసా. ఏ మిస్టర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అను, లోపల చిల్లుండు. మాటపరంగా ప్రపంచానికి ఏదో అవసరం అది ఫైట్ చేయి. నేను నీ మీద కంప్లైంట్ ఇస్తా, పోలీస్ ఏమనుకున్నావు? నేను ఎవరో తెలుసా నీకు? పిచ్చి వేషాలు వేయకు, యాక్ట్ చేయబోయి లోపల తీసుకోకు. ఇప్పుడు పొలిటీషియన్స్ జగన్ అధపాతాలను దొక్కుతాను పవన్ కళ్యాణ్ అన్నాడు. నిజంగా దొక్కితే కేసు కాదరా? జస్ట్ చెప్పు, జస్ట్ రియల్ ఊహించుకో. దాని అర్థం ఏమిటి? సంబోధ అట్లా అంటే నేను నిన్ను డిస్ట్రాయ్ చేస్తా అని చెప్పడానికి ఏదో అన్నాడు పాపం. అర్ణవ్ గోస్వామి డిబేట్ చేస్తుంటాడు. సో ఎగ్ ఆన్ యువర్ ఫేస్ అంటాడు, అంటే నీ ముఖం మీద గుడ్డు కొడతా అంటాడు. నిజం కొట్టమను. సో నీ నామం అనేది వ్యవహారికం అంతవరకు, సత్యము కాదు.
బండికి స్టీరింగ్ ఉంటుందా రా? సో ప్రపంచంలో స్టీరింగ్ నీ పేరు అనేది అంతే. అది ఉపయోగపడుతుంది ఇటు అటు తిప్పడానికి అంతవరకు. ఎవరైనా నీ పేరుని మెచ్చుకున్నారు అనుకో, పేరు మెచ్చుకున్నారని తెలుసుకొని ఎంజాయ్ చేయి, ఎందుకు కాదు. ఎగ్జాంపుల్ మీ ఫ్యాన్ బాగుంది అంటే భయ అసలు ఐఎమ్ సో హ్యాపీ అంటావా? అనవు కదా. అంటే నా పేరుని ఎందుకు అంటే నా పేరుని మెచ్చుకోవడం కాదు కదా, నన్ను కదా మెచ్చుకోవడం. నిన్ను ఎవరు మెచ్చుకోరు అసలు. నువ్వు మెచ్చుకోవడానికి చేసిన పనికే కదా. పనిని మెచ్చుకుంటుంది, నీకేం సంబంధం? అంటే అది చేసింది నేనే కదా. అది తీసేసేయి, పని జరిగిందంతే. నువ్వు చేయలే, అందులో గిన్నె భాగస్వామ్యం లేదా? స్టవ్ మళ్ళీ అందరు ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు? పోయి మనం అప్పుడు చెప్పు, మనం అని చెప్పు. మనంలో నువ్వెక్కడ? నీదంటూ ఏమీ లేదు ఇక్కడ అసలు, ఇది తెలుసుకో. తద్వారా అన్ని నీవే అని అనుభవించి, ఇంకా నీవనే లేవు, తద్వారా అన్నీ అనుభవించి, ఇంకా నీది నాది అందరిది అనుభవించు, అన్నిటి వాడుకో. నీది అనేది లేకపోతే లేదనుకో, ఈ ఇంటికి పోయినా హాయిగా పెట్టేసుకొని గుడ్ నైట్ అని పడుకో హాయిగా. నీది కాదు కదా. ఇప్పుడు ఈ చిన్న అవగాహనతో నేను గొప్ప గొప్ప సందర్భాల్లో వేరే వాళ్ళు అయితే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. అలాంటివి చూసిన నేను. జస్ట్ నాదంటూ ఏది లేని తెలుసుకోవడం వల్ల ఎంత హాయిగా ఉన్నదో అసలు. నేను అమెరికా డల్లాస్ వెళ్ళినా, నాకు ఒక సూట్ ఇచ్చారు, అడిగి మరీ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత నాకు ఒక 3 అవర్స్కి ఫోన్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఆయన పేరు చెప్పనులే, ఓ హీరో. అతను వచ్చాడండి, మొత్తం లిస్టులో ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కావట్లేదు మాకు. సో మీ గురించి మాకు కొంత తెలుసు కనుక ఫోన్ చేస్తున్నాం, మీకు అభ్యంతరం లేకపోతే ఆ సూట్ని ఈ హీరో గారికి ఇస్తారా? ఇప్పుడు ఎట్లా నేను ఎట్లా ఇస్తా? నాకు ఇచ్చిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆయన నేను తక్కువ ఎక్కువ ఈ బక్వాస్ ఏమీ లేదు. నేను బ్యాగ్ వేసుకొని వస్తాను కింద, అది లాబీలో కూర్చో. వాళ్ళు నాకు క్షమాపణ చెప్పి ఒక కాఫీ గీఫీ తెప్పించి నా ముందే ఆ హీరో గారు పోయారు. నేను ఇచ్చానని తెలియదు, నేను వేస్తే తీసుకున్నారు రోజు అట్లా జోక్. అయితే వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారంటే, సారీ అండి కాంత్ గారు అంటే ఇబ్బంది. నేను అన్న అలాంటిది ఏం లేదు. ఇబ్బంది ఎక్కడుందంటే ఇలా సావగొట్టడంలో ఉంది, మీరు వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ నా కోసం చూసే ప్లేస్ ఉంది కదా, అది రెడీ అయిన తర్వాత నాకు ఫోన్ చేయండి. నేను ఇక్కడే ఉంటాను, నేను ఐ జస్ట్ రోమ్ అరౌండ్. ఒక 2-3 అవర్స్ అయింది. ఎవరెవరు చాలామంది గెస్ట్లు వచ్చారు. ఆ రోజు బాలయ్య వచ్చాడు. ఆ రోజు నేను ఒక్క వ్యక్తితో ఫోటో దిగిన, గోరెట్టి వెంకన్నతోటి. కావాలని మరీ దిగా. నేను ఇంతవరకు ఎవరితో ఫోటో, ఏ సెలబ్రిటీతో ఫోటో దిగాలి. ఎందుకంటే వెంకన్న పాట నాకు ఒకటి నచ్చి ఒక టైంలో ఏడ్చిన ఆ పాట విని. ఏమన్నా ఏమి మారే రో, అందులో ఒక లైన్ పాడితే మాకు పాతిలు గుర్తొచ్చింది నాకు. అందులో ఇటు ఉత్తరాంధ్రకే పోదామా, కన్నీటి రాయలసీమ చూదమా, కన్నీటి తెలంగాణ చూదమా, ఏ ఇల్లును చూసినా మన్ను ఊయని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్నవి. నాకు ఇట్లా బస్సులో వస్తున్నా, అచ్చంపేట నుంచి హైదరాబాద్, వాక్పేన్ ఉంది. అతను చెప్తుంటే నా కళ్ళకు మా పాతిలు కనిపించింది. అప్పుడు కూలిపోయింది అది. ఏ ఇల్లును చూసినా మన్ను ఊయని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్నవి. ఎక్కడ చూసినా చీమలే మా ఇంట్లో. సున్నవేయని గోడాలకు బల్లి గుడ్లే తెల్లంగున్నాయి అని రాసి. నాకు ఇట్లా ఏడుపు వచ్చేసింది. అంటే నాకు ఏడుపు వచ్చింది బాధతో కాదు, అరే ఎంత కళ్ళకు కట్టిందట్టు చెప్పాడు అసలు. మాకు ఏనాడు ఇప్పుడు ఇది హైజీనిక్ ఓ సాలిడ్ ఇట్లా అంటారు కదా, మేము నడుచుకుంటూ వస్తుంటే తేలు పోయేది ఇంట్లో. తేళ్ళు మా అమ్మ గిమ్మ ఇట్లా ఇట్లా అని అన్నం తినేటోళ్ళం. మేము పడుకున్నప్పుడు ఎర్రతేళ్ళు ఇంతింతవి పైనుంచి పడ్డాయి, బొచ్చెడు సార్లు పడ్డాయి మా మీద, మట్టి మీదే అది. ఒకరోజు ఇంట్లోకి ఇంతలా వెంట్రకాయ వచ్చింది, ఎవరం ఆన్నే ఓన్లీ ఇట్లా కట్టెలు తీసి బాయిలు వేసినాం అంతే. ఇప్పుడైతే షార్ట్ చేసి పెడుతుంటే. మా ఇంట్లోకి పాములు వచ్చినాయి. పొద్దున్న నిద్ర లేస్తే మా బయట నిద్ర లేవగానే కావలిస్తే మా అమ్మతో క్రాస్ చెక్ చేసుకో అంటే ఇప్పుడు నేను చెప్తే అద్భుత కల్పనలాగా ఉంటుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ హ్యాపెండ్. ఇంత లావు ఇట్లా గీత ఇట్లా ఉండేది పాము. ప్రతిరోజు మేము పడుకున్న తర్వాత మా వెనక తిరిగేది మంచిగా. అది ఎంత పెద్ద పాము, ఇంత లావు, క్లియర్ ఇట్లా మట్టి కదా, అట్లా పొదల్లో ఉండేది. మేము ఏనాడు చూడలేదు దాన్ని.
బాత్రూమ్కి వెళ్ళేది, షిట్టు కూర్చునేది ఒక చిన్న గుంత షిట్ హోల్ ఉండేది, మొత్తం తుమ్మ చెట్లు, ఈగలు, ఏమేమో. నేను ఒకసారి ఆ హోల్లో పాముని చూశాను, నా ఎదురుగా అంటే జస్ట్ సైడ్కి కూడా. నేను రాయేసి కూర్చుని అంతే తప్ప ఆ ఫియర్ కలగలే నాకు. నీకు ఇంకో విషయం చెప్తా. మా అక్క ఇట్లా పడుకుంది, ఇట్లా ఘోరమైన నిద్రలు ఉంది, పడసాల అంటే ఓపెన్ హాల్లో. మేమందరం పడుకొని లేచినాం. హఠాత్తుగా మా కజిన్ అన్నట్టు అందరూ అయిపోయారు. మా పిన్ని ఎవరి 10-15 మంది, ఒకరిద్దరు కాదు. మా అక్క ఇట్లా పడుకుంటే మంచి ఇనుపతేలు ఎంతుంది తెలుసా, ఇంతుంది. అది కొడితే అవుట్. కరెక్ట్ చేయి పక్కన ఉంది, ఇట్లా కదిలితే కొడుతుంది అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు దానికి. మా కజిన్ వాడు చదివేది అంతే, 7వ 8వ తరగతి 9వ తరగతి అంతే అన్నాడు. అందరూ అయిపోయారు. ఇట్లా చెప్పు తీసుకొచ్చి పట్లో కొట్టి చచ్చిపోయింది అది. ఆ తర్వాత మా అక్క లేచింది 1/2 గంటకి. ఏమైంది అంటే, నువ్వు ఇట్లా పండుకుంటే తేలేసి ఏడుస్తుంది. అప్పుడు అందరూ ఒకటే నవ్వు, తేలు ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది, అమ్మ నాకు కలిసింటే. ఇప్పుడు ఎవ్వరు వాడిని అభినందించలేదు, అతనికి పరమైన చక్రి ఇవ్వలేదు. అది వెరీ సెన్సిబుల్ థింగ్ హీ డిడ్. ఘోరన వర్షం పడితే మా ఇల్లంతా పొట్టుకు, మొత్తం పొట్టుకంటే మామూలు పొట్టుకు కాదు, ఇల్లంతా వాననే, పడుకునే ప్లేస్ లేదు. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో నేను చెప్పేది ఒక్క అక్షరము కూడా తప్పు కాదు. నేను 9వ తరగతి చదివే వరకు నేను కరెంటే తెలియదు నాకు. నేను చీకట్లో పెరిగినా. ఊర్లో అంత కరెంట్ ఉంది, మా ఇంట్లో కరెంట్ పెట్టించుకోలేదు మేము పైసలు లేక. కానీ ఎప్పుడు ఆ గిల్ట్ లేదు. చీకటి ఎంత బాగుంది, చీకట్లో ఆట ఎంత బాగుంది, దీపం వెలుతురులో ఆడుకుంటే ఎంత బాగుంది, ఇట్లా పేపర్లు చుట్టూ సిగరెట్ లాగా తాగితే ఎంత బాగుంది. టైసన్ వర్షాకాలంలో మేము పిల్లలందరినీ మా పేరెంట్స్ తీసుకెళ్ళి ఒక్కొక్క ఇంట్లో పడుకోబెట్టారు. ఇంత కూడా గిల్ట్ రాలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు మా ఇంట్లో మీరు వండుకుంటున్నారని ఎప్పుడు అట్లా చేయలేదు. చాలా గౌరవంగా, అయ్యో అమ్మగారు మాకు తెలుసులే అమ్మగారు, పడుకో బాబు అట్లా పడుకో. దిండు లేదు, దుప్పటి లేదు, అసలు ఇలా ఆడుకొని నిద్రపోయేదంతే. ఇప్పటికి నా మైండ్ అట్లే ఉంది టైసన్. నేను దాన్ని షిరిడీ సాయిబాబా సంస్థానంలో ధుని ఎట్లయితే కాపాడుకుంటారో ఆరిపోకుండా నేను అట్లా కాపాడుతున్నది. నా ఇన్నోసెన్స్, నా స్టూపిడిటీ, నా అల్లరిని ఎంతో. నేను డబ్బు పోతే పోను, దరిద్రాంది ఇది కోల్పోవద్దు. నేను నా ఇన్నోసెన్స్ నేను కోల్పోను, ఇప్పటికీ నా ఆడుకునే తత్వాన్ని కోల్పోను. జనాలు అనేది మస్తు మెచ్చుకుంటారు, అట్లా అంటారు ఇట్లా అంటారు, ఏదో అంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ యొక్క మానసిక స్థితి నుంచి నన్ను చూస్తున్నారు, అది వాళ్ళకి తెలియదు నేనేమిటో. ఎవరేమిటో నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు అసలు లేదు. ఎవరిష్టం వాళ్ళు, ఎక్కడ గిల్ట్ లేదు. సో వెంకన్న పాడినప్పుడు సున్నమేయని గోడాలకు బల్లిగుడ్లే తెల్లంగున్నాయి, నెక్స్ట్ సాలెగూడు వల్లిన పరదాలే ఈ పేదవాళ్లకు దేవుడిచ్చిన దోమా తెరలాయే అన్నాడు. నేను బస్సులో కల్వకుర్తి దగ్గర ఉన్న వెక్కి ఏడ్చాను. ఇంత కూడా బాధ లేదు. ఏడవడానికి కారణం ఏంటంటే సచ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ ఐ హ్యావ్. కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా. సో నీ హృదయం ఒక ఎమోషన్, హృదయాన్ని ఒక కప్పు అనుకో, దాంట్లో ఒక ఎమోషన్ అంటే నీ మైండ్ హృదయానికి కలిసింది మొదటిసారి. అప్పుడు అది ఆ హృదయం నిండింది ఇట్లా ఒక ఎమోషన్తో. ఎప్పుడైతే నిండినంత వరకు నీకు ఏడుపు రాదు. ఎప్పుడైతే నిండిందా, నీళ్లు పొర్లుతే చూడు, అన్ని దిక్కులో పొర్లుతాయి, అప్పుడు ఏడుపు వస్తుంది. సో హృదయం బాధతోనూ నిండవచ్చు, ప్రేమతోనూ నిండవచ్చు, కరుణతోనూ నిండవచ్చు, అసహాయతతో నిండవచ్చు, ఒత్తిడితో నిండవచ్చు, ఎక్కడి నుంచైనా నిండవచ్చు. అన్నిటికీ రెస్పాన్స్ కన్నీళ్ళు. ఎవడో నాకు చెప్పాడు, ఆనందంగా వచ్చే కన్నీళ్ళు తీయగుంటాయి.
బాధతో వచ్చే కన్నీళ్ళు ఉప్పు ఉంటాయి అంటే నేను టెస్ట్ కూడా చేశా, అది అబద్ధం అని తెలుసుకున్నా. అట్లాంటిది ఏమి కన్నీళ్ళు అంతే. సో మనం మాట్లాడిన రకరకాల టాపిక్స్లో కంక్లూజన్ అంటే ఈ మూడు వదిలేయి. థంబ్నెయిల్ కూడా నిజంగా వదిలేయి. ఇదేదో నేను చెప్తున్నాను కాదు, వదిలేయి. నీ లైఫ్లో ఎంత బాగుంటావో అసలు. ఏ ఊరు పేరు లేని అనామకుడు నువ్వు మర్చిపోకు నువ్వు అసలు. ఎప్పుడన్నా ప్రాపంచికంగా వాదులాడవలసి వస్తే నువ్వు అనుకున్న, ఎందుకంటే పని జరగాలి కదా. లోపల గాయపడకుండా బయట నువ్వు ఓళ్ళని నటించు. నేను ఎవరో తెలుసా, ఒక్కొక్కరిని జైల్లో వేస్తూ లోపలంతా చిల్లుండు, లోపటి నుంచి అనక అమ్మాట. ఎప్పుడైనా స్టేజ్ ఎక్కి డ్రామా చేసినావు నువ్వు? ఎప్పుడైనా డ్రామా చేస్తే యాక్టింగ్ ఎట్లుంటుంది? ఈ ఒక్క సీతారామరాజు మరణిస్తే 1000 మంది సీతారాములు మరణిస్తారు కట్ అనగానే అంత చిల్లుండు ప్రపంచంలో. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా, ఒక్కొక్కడిని అంతూ చేస్తాను, బయటకు వచ్చి లైట్ తీసుకొని వెళ్ళొచ్చి. నేను ఒక్క మాట చెప్పిన అనుకో, నేను వెనక్కి తీసుకోను. చిల్లుండు, అసలు పట్టించుకో. ప్రపంచంలో ఇచ్చే మాటలు కానీ, ఈ మనుషులకు ఇచ్చే వాగ్దానాలు కానీ ఏది నువ్వు నిలబెట్టుకుని నేను తిక్కోడు ఇంకోడు లేడు. కోరికని అర్థం చేసుకో. దాని స్థాయి ఏమిటి కోరిక అసలు? వాట్ ఈజ్ ఇట్? కోరిక దాని యొక్క షాడోస్, సో మెనీ లేయర్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ డిజైర్. ప్రాపంచికమైన కోరికలు వేరు, ప్రకృతి కోరికలు వేరు. నీళ్లు తాగాలన్న కోరిక కలిగింది, తాగు. దాంట్లో ఈగో లేదు చూసావు? ఎప్పుడన్నా నీళ్ళు తాగి మా మొత్తం హోల్ ఫ్యామిలీలో నాలాగా నీళ్ళు తాగేవాళ్ళు లేడని చెప్పావు ఎప్పుడన్నా? అది ఈగోగా మేనిఫెస్ట్ కాదు, ప్రపంచమైన కోరికలు. సో కోరిక ప్రాపంచికంగా ఉన్నది. ఒక 2-3 ఆస్పెక్ట్స్ చెప్తా, దీని గురించి ఒక పెద్ద విషయం చెప్పొచ్చు. ఒకటి, నీ లైఫ్లో లేనిది కావాలనుకుంటున్నావు, అది కోరిక. నీ లైఫ్లో లేనిది కావాలని కోరుకుంటుండగా వస్తుందేమో అని అనిపిస్తుంది, తద్వారా హోప్ వచ్చింది. కోరిక యొక్క నెక్స్ట్ అక్క. నీ లైఫ్లోకి వస్తుంటే ఎవరో ఆపుతున్నారని అనిపించింది, వాళ్ళ మీద ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది. ఇది కూడా కోరిక యొక్క ఎక్స్టెన్షన్. నీ లైఫ్లోకి వస్తుంది, ఆ క్షణంలో యాంగ్జైటీ వచ్చింది, ఇది కూడా కోరిక ఎక్స్టెన్షనే. ఇట్లా వచ్చి చట్టున అయిపోయింది, దాంతో యాంగ్విష్ వచ్చింది, డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఇక అసలు ఎప్పటికీ రాదేమో అంటే నీకు ఏమొచ్చింది? డిప్రెషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అట్లాంటిది ఇంకోటి కావాలనిపించింది, వ్యామోహం స్టార్ట్ అయింది. సో కోరిక యొక్క విస్తృతి చాలా అనంతం. దీని అండర్ కరెంట్ ఒక్కటే ఉంది, నీవెవరో నీకు తెలియదు, నీకేం కావాలో నీకు తెలియదు. చిన్నపిల్లవాడు అంటాడు, డాడీ బెంచ్ కార్ ఇప్పి డాడీ. అప్పుడు అన్నాడు, డాడీ అట్లా కుదరదు, ఎందుకు నాకు కావాలంతే, నేను నాకు అట్టిపండు అడితే ఇప్పించావు, నాకు చాగడితే ఇప్పించావు, బెంచ్ కార్ ఎందుకు ఇప్పావు? మమ్మీ డాడీని వదిలేసి ఇంకో డాడీని తెచ్చుకుందాం మమ్మీ అన్నాడు వాడు. వాళ్ళిద్దరు నవ్వుకున్నారు, బికాజ్ వాళ్ళు ఎవరో ఆర్థిక పరంగా తెలిసిపోయింది వాళ్ళకి. అవునా కాదా? వీడికి తెలుస్తలేదు అవలంబం వాడికి, వీడు ఇప్పుడే పుట్టాడు, అదంటే నిరోధ వాడితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అలా ఒక యాడ్ ఉంటుంది, అది బ్యాన్ యాడ్స్ అని ఉంటుంది. ఒకటి చూడు, చిన్నపిల్లవాడు షాపింగ్ మాల్లో మొత్తం బట్టలు చెప్పుకొని అల్లరి చేస్తుంటే అందరు వాడిని చూస్తుంటారు, పేరెంట్ని, తండ్రిని, ఈవిటి మీ బాబు ఇట్లా అన్నట్టు ఒక రైఫ్ ఫేస్ పెట్టి. వాడు అట్లా వాడిని చూస్తాడు, అప్పుడు పడతాడు అనమాట కండు. అంటే అది వాడింటే ఈ లొల్లంత ఉండేది కదా అసలు ఆ ఒక్క పూటకి. అదే 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 అక్కడి నుంచి వచ్చింది ఐడియా. సో సూపర్ఫిషియల్గా కోరికలు వేరు, నువ్వు దాని రూట్లోకి వెళ్తే నీవు ఉన్నావు. అవసరాల కోసం చేస్తలేవు, నీ అహంకారం కోసం కోరుకుంటున్నావు. ఇప్పుడు నాకు పెళ్ళికి షేర్వాణి సూట్ కావాలి, బని వేసుకుంటే కాదా పెళ్ళి? చూసే వాళ్ళకి మంచిగా అనిపించదు. అదే నీ అహంకారం అట్లా. అదే నువ్వు రూట్లోకి వెళ్తే లిబరేషన్ ఉంది. సూపర్ఫిషియల్గా పట్టుకుంటే నీకు వస్తువులు వస్తూనే ఉంటాయి, లైఫ్ ఇల్లంతా నిండిపోతుంది, నీ మైండ్ నిండదు ఎప్పటికీ. ఏ కోరిక నీ మనసు నింపదు అయ్యే పని కానీ కాదు. సో ఈ 3 వదిలేయాలి. నేను వదిలేసి చెప్తున్నా. రెండోది, నమ్మించడానికి చెప్తలేను. మీరు నమ్మితే నమ్మండి, లేదా మీ సాగు మీరు చావండి, నాకే సంబంధం.
సంబంధమే లేదు నాకు. ఇంకోటి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంతకుముందు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మీ టాక్స్ వల్ల చాలామంది బెనిఫిట్ అవుతుంది. అది నాకు తెలియదు. నేను దానికోసం చేస్తలేను. ఉపయోగించుకునేవాడు ఉంటే అవైలబుల్ ఉంటుంది అంతవరకు. ప్రకృతి అదే చేస్తుంది. ప్రకృతి ఉపయోగి హై. ఇట్ మేక్స్ యూ థింగ్స్ అవైలబుల్. నువ్వు వాడుకోమని ఎక్కడ లేదు. ఎక్కడ నా టాక్ అవైలబుల్ ఉందంతే. ఐ నెవర్ సే యూ షుడ్ లిజన్ టు దిస్. నువ్వు తప్పక వినాలి. వినలేదా అసలు నీ ఎంత వేస్ట్ఫుల్ ఏమో లేడు అసలు నాది వినకపోతే అట్లే నేను ఎట్లా చెప్తా? హూ యామ్ ఐఎమ్ నో బడీ. ఒక టాక్ కూడా ఉంటుంది, కౌనిస్క గొట్టం మహారాజ్ నా పేరు. శ్రీ 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 పరమ పూజ్య అనామక కౌనిస్క గొట్టంజీ మహారాజ్ అని పెట్టుకున్నాను నా పేరు. నేను ఎవడిని అసలు? నువ్వు ఒక వ్యక్తి ఇచ్చే బోర్డు రెస్పెక్ట్ మీద నేను ఎట్లా ఆధారపడి ఉన్నా? దేన్ని అంటుకొని వాడిని కదా నేను. అదే నువ్వు కూడా. తద్వారా ఇద్దరం ఒకటి. తద్వారా తత్వమసి. మీరెవరో మీరు తెలుసుకున్నారు. నేను ఎవరిని కాదని తెలుసుకున్నా. నాదంటూ ఏమీ లేదని తెలుసుకున్నా. కానీ అన్నీ వాడుకోవచ్చని కూడా తెలుసుకున్నా. మంచిగా వాడుకో పరిపూర్ణంగా, కానీ నీ యొక్క మూలాన్ని తాకట్టు పెట్టుదని తెలుసుకున్నా. ఎక్కడున్నా నీదే అన్నట్టు అనుభవించాలని తెలుసుకున్నా. నువ్వు ఎవరితో ఉంటే వాళ్ళని గుర్తించాలని తెలుసుకున్నా. నీ దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తే పరిపూర్ణంగా లేకపోతే ఇవ్వకూడదని తెలుసుకున్నా. శశపిషలు లేవు. ఏ పని చేస్తే ఆ పని పరిపూర్ణంగా చేయాలని తెలుసుకున్నా. ఏ పని చేస్తే ఆ పని జీవితకాలం చేస్తేనే అది నీ పని అని తెలుసుకున్నా. రెండో తెలుసుకున్నా ఎవరు తెలియజేయాలనుకోవట్లేదు, బలవంతం చేయాలనుకోవట్లేదు. చెప్పడం వరకు. చెప్పడం ఈజ్ బ్యూటిఫుల్. గాలి వస్తుంది చెప్తుంది, శబ్దం రాకుండా రావచ్చుగా గాలి. అంటే మీ ఇంట్లో కూడా చెప్పరా? ఎవ్వరికి చెప్పాను. ఎవడు సాగువాడిది ఈ విషయంలో, ఎవడు సాగువాడిది ఈ ఒక్క విషయంలో. ప్రకృతి విషయంలో వేరే వాళ్ళు లేడరా. నీ కడుపు తప్పి నీది అవునా కాదా? మా అంటే పక్కన కూర్చొని సానుభూతి చూపించచ్చు. అంటే నీకు తెలిసి కూడా ఇది కరెక్ట్ కాదని తెలిసి కూడా చెప్తాను, కానీ ఒప్పించను. అదే చెప్తున్నా. వచ్చిన ఫ్యాన్ వేసిందిరా, నువ్వు దానికి అట్టపోయి కూర్చుంటే నేనేం చేస్తా చెప్పు? నేనేం చేస్తా చెప్పు? ఇదంటే ఓకే తిప్పుకోవచ్చు. ఆడేసిన నువ్వు నా మీద కోపం వచ్చింది, నేను వేసినా కాబట్టి నువ్వు ఆడమంటుకున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? చేయడానికి ఏం లేదు. చూడు. సో ఆధ్యాత్మికత యొక్క సీడ్ నీలో ఆవిర్భవించాలంటే ఈ మూడు వదిలేయాలి. వదిలేయాల్సిన చాలా ఉన్నాయి. ఈ మూడు అంటే ఇది ఒక ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. ఇప్పుడు నాదన్నది వదిలేయి, దానిలోకి ఎంక్వైరీ చేయాలి. మరి నీదన్నది వదిలేయాలంటే ఏవి నీవో డిక్లేర్ చేయి ఫస్ట్. అవి చూడు అసలు ఏది నీది, ఎందుకు నీది, అది ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి. దాని మీద ఆధారపడి నీ మనస్సు ఉందా, నీ ఆనందం ఉందా, నీ చిరునవ్వు ఉందా, నీది కాదు అది. దేనికి ఆధారపడకుండా అది నీది. ఉదాహరణకి నీ ఆకలి. ఇప్పుడు ఏది ఆధారపడకుండా ఆనందంగా ఎలా ఉంది? నీ ఆకలి లాగుండు. నువ్వు ఇంట్లో కూడా చచ్చిపోయిన ఆకలి వస్తలేదా? అది బాడీకి సంబంధించిన మూలతత్వం. కొన్ని ప్రకటిత సత్యాలు, కొన్ని అప్రకటిత సత్యాలు ఉన్నాయి. ఇవన్నీ పరమ సత్యాలు. ఆకలి పరమ సత్యము, కానీ ఆకలి పరమ ప్రకటిత సత్యం. నిద్ర పరమ ప్రకటిత సత్యం. ఆనందము అప్రకటిత సత్యం, పరమ సత్యం, బట్ అప్రకటితం. అది కనబడదు. నువ్వు కొంచెం చొరవ తీసుకుంటే అది. నువ్వు ఇట్లా అంటే అదో పాడుతుంది ఇట్లా. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎంత ఎరుకలో ఉంటే అంత తెలుస్తుంటుంది. అది నువ్వు తెలియదు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు గొప్ప పెయింటరు, అది ప్రకటిత సత్యం అయింది నీకు. అది నువ్వు పుట్టినప్పుడు అదే చేతులు, అదే కాళ్ళు, అదే ముక్కు కదా. సో దాన్ని నువ్వు చేయగా ప్రకటితం అవుతుంది. చేస్తుంటే ప్రకటితం అవుతుంది. నువ్వు 3 years చేయలేదు, మళ్ళీ అప్రకటితం అవుతుంది. అది ఇదేమో స్కిల్కి సంబంధించి ఎక్కువ తక్కువలు ఉంటాయి. కానీ ఒక్కసారి చైతన్యం, ఆనందం ప్రకటించబడ్డదా, అది పోదు. ఇంకా నువ్వు ఎవ్వడి సంఖ నాకినా పోదు. నువ్వు ఒక్కసారి నిజంగా ఆనందం అయిపోయినావు అనుకో, ఇంకా నీ వల్ల కాదు. అందుకే ఇప్పుడే ఆనందం ఉండే స్థితి కోసం ట్రై చేయక. నిజంగా బాధలో నీకు ఆనందం ఉంది, తిట్టించుకుంటే ఆనందం ఉంది, తిట్టాలనుకున్నావు, నెవర్ ఎంటర్ ఇంటూ స్పిరిచువాలిటీ. ఎందుకు? నువ్వు వెనక్కి పోలేవు ఇంకా. ఇప్పుడు నేను ఎవడన్నా వచ్చి బాస్టర్డ్ అన్నా సరే, అది నేను కాదని తెలుసుకున్న తర్వాత వాడికి నీకు ఎట్లా చెప్పు? వాడికి కింద కాలదు. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా.
ఒక రాజు ఉంటాడు, ఆ రాజ్యంలో ఒక జనుగురు ఉంటాడు నాలాగే. అంటే నాలాగంటే నాలాగని కాదు, నాలాగా సన్నగా ఉంటాడని. అతను ఒకటే చెప్తుంటాడు, అంత మాయ, మిథ్య, ఏమీ లేదు ఇక్కడ. నీ దగ్గర ఉన్న రాజ్యాలు గిద్యాలు వాటిని చూసి మురిసిపోకు, అట్లాగే నీ శరీరం కూడా మాయనే. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అతను. ఈ విషయం రాజుకు తెలుస్తుంది. రాజుకి ఆబ్వియస్గా మామూలు ముడ్డి వేరు, రాజు ముడ్డి వేరు. అంటే అది రాయల్ ముడ్డి, అది కాలింది. ఆ తర్వాత నేను ఇంత పరిపాలన చేస్తున్నా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా జగన్లాగా, అయినా నాకు పేరు ప్రఖ్యాతులు లేవు. వీడు ఏమి చేస్తలేడు, కొడుకు జోలు పెడుతున్నాడు, వీడు ఇంత ఫేమస్ అయ్యాడు, వాడిని పిలుచుకురాను రాను. ఆవిడొచ్చాడు, చెప్పండి సార్ ఏంటంటే, ఏమిరా 2-3 ఏళ్ల క్రితం వచ్చిందో చూస్తుంటే చాలా ఫేమస్ అయిపోయినావు. అంత మాయ సార్ అది. అవంతా పట్టించుకోవద్దు, అసలు పట్టించుకునే వద్దు. అది నేను ఫేమస్ కాదు, ఫేమస్ కానివాడిని కాదు, అప్పుడిప్పుడు అనామకుడిని. ఇది ఒక్కటే సత్యం, మిగతా అంత మాయ. ఏదేది మాయ? నువ్వు కూర్చున్న కుర్చీ మాయ, నువ్వు అనుకుంటున్నావు చూడు, నన్ను ఏదో అడుగుతుందని ఆన్సర్ ఇస్తున్నా, ఇది మాయ. మాయ ఎందుకు అనిపిస్తుంది? నిజం కాదు కాబట్టి. నువ్వు రాజు అనుకోవడం వల్ల అక్కడి నుంచి అడుగుతున్నావు. నువ్వు రాజు కాదు. రాజ్యం అనేది నీకు అవసరంగా వచ్చిందంతే. సరే, రాజు కాకపోవచ్చు, అడుగుతున్నాం అంతే. కామన్ మ్యాన్గా అడగవచ్చు కదా, ఏమిరా అని ఎందుకు అంటున్నావు? ఓకే. ఇప్పుడు బాలయ్య బాబుని చూడు, తెలుస్తుంది ఈగో అంటే ఏందో. తప్పనట్లే తెలుస్తుంది. అంటే అతను ఉన్న చోట అందరూ అలర్ట్గా ఉండాలి, అతని మాటకే విలువ ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎంత తెలివైన వాడైనా మాట్లాడడానికి వీల్లేదు. ఇది ప్రపంచం అలా ఉంటుంది, అలాగే ఉండాలి. ఆయన అట్లుంటుంది గౌరవం. ఆయన నాలాగా వేయడనుకో ఆయన అందం అంతా పోతుంది. సో నథింగ్ పర్సనల్. అంటే ప్రపంచంలో అలా ఉంటుందని చెప్తున్నా. నేను ప్రపంచం లేకపోతే నేను అట్లా ఈగో ట్రిప్ ఏర్పాటు చేసుకుంటా, నా చుట్టూ భజన పనులు ఏర్పాటు చేసుకుంటా. మాట్లాడొద్దు అంట నేను కూడా, తప్పేం లేదు. అలా అనాలి కూడా, ఇంకా గట్టిగా అనాలంట నేను. అయితే ఏదో చెప్తున్నా, రాజు మరి హీరోకి ఎట్లుంటుంది, మరి రాజుకి ఎట్లుంటుంది, ప్రధానమంత్రికి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించు. ప్రపంచంలో ప్రధానమంత్రుడు అనుకో, బాలయ్య బాబు మన సెలబ్రిటీస్ ఎవరున్నా సైలెన్స్ అయిపోవాల్సిందే. ఇప్పుడు సూపర్ స్టార్లు, అమీర్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళందరికీ పార్టీ ఇచ్చిండు మోదీ. వీళ్ళకి తెలియదు అసలు విషయం. మోదీ చెప్పాలనుకుంటాడు, నేను కింగ్, మీరు కాదు. ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటాడు ఎవడే. రాగానే ఇట్లా ఠీకే షారూఖ్ ఖాన్తోనే 2 సెకండ్లు మాట్లాడాను. ఇప్పుడు షారూఖ్ ఖాన్ అభిమానంతో మాట్లాడుతున్నాడు మోదీ, చెప్పు ఎవడు రాబాయ్ అంటే ప్రపంచంలో ఇలా ఉంది. అందుకని ఆ ప్రపంచాన్ని డిస్కార్డ్ చేసిన. అసలు నేను మోదీని కలవను, షారూఖ్ ఖాన్ని కలవను, నాకు అవసరమే లేదు. అయితే ఈ రాజు నేను గ్రేట్, అది ఇంకోటి కలవను అంటున్నా కానీ రెస్పెక్ట్ ఇస్తలేను అంటలేదు. ఇది చాలా వాళ్ళ స్థితుల్లో దే ఆర్ ఆల్సో సర్వింగ్ పీపుల్ ఇన్ దేర్ ఓన్ వే. నేను ఆధ్యాత్మికత అనే విషయంలో నేను వాళ్ళని అలా అంటుంది తప్ప వాళ్ళకున్న క్రెడిబిలిటీ కానీ లేకపోతే వాళ్ళకున్న టాలెంట్ని కానీ నేను కించపరుస్తలేను. అంటే ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, వినేవాళ్ళు ఎవరైనా, ఇంక్లూడింగ్ యూ. ఒకవేళ నేను కలిస్తే ప్రకృతిలో ప్రాణికి కలుస్తాను నేను, అలాగే కలుస్తున్నాను, నీకు తెలుసు. నేను కొందరిని కలిసినప్పుడు ముందే డిక్లేర్ చేస్తాను, ఇప్పుడు మీరు ఒక హీరో, నేను ఒక కామన్ మ్యాన్ అట్లా అనుకుంటే నేను మీతో కలవలేను. అక్కడ ఓన్లీ ఆటోగ్రాఫ్ పెట్టించుకొని వచ్చేయడమే. నిజంగా మాట్లాడుకుందామా, నీ హీరో హోదా పక్కన పెట్టు, నేను ఆర్టిస్టో గీర్టిస్టో వయలినిస్ట్ పక్కన పెడితే మన ఇద్దరం కామన్ మ్యాన్ లాగా మాట్లాడుకుందాం కదా. ఈ మధ్యన ఒక హీరోతో అట్లా మాట్లాడా, వెరీ కామన్, మంచిగా ఉంటుంది, రొమాన్స్. అది నిజమైన స్నేహం అంటే ఇద్దరం సమానం, అవునా కదా. అయితే రాజు అన్నాడు, నువ్వు ఎవరు రాబాయి అంటే, నువ్వు రాజు అనే హోదాలు నువ్వు నాతో అంటున్నావు కదా, ఇది మాయనే అట్లా అంత మాయనే అంటావు. కత్తి తీశారు ఇట్లా, ఇది అంటే మాయనే మహారాజా, నువ్వు రాజు అనుకున్నది తీస్తుంది, అది కత్తి దానంత కథ లేస్తుంది చెప్పు. అస్సలు మరి నీ శరీరం మాయనే, ఆలోచించుకొని చెప్పు. 100% మాయనే, మళ్ళీ ఆలోచించుకునేది ఏముంది అన్న తర్వాత ముందే సిద్ధం చేసి పెట్టాడు. ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగు వచ్చింది, చూశాడు, బాబు ఇంత పెద్దగా ఉంది ఇది, సెల్ఫీ దిగి వచ్చా ఇట్లేదో డిస్కషన్ అయిన తర్వాత దానికి విలువలే. అదేందో చెప్పు, ఇదో పెద్ద బాయ్, దాంట్లో ఉన్న ఆకలి, నాలో ఉన్న ఆకలి సత్యము, నీలో ఉన్న ఆకలి సత్యం, మిగతా అంతా మాయనే మహారాజా, అంతే. ఏనుగు తొండల్లో చుట్టి వాళ్ళు ఉతికారేసినంత అసలు తీసి
కొట్టిందంట, సుజ్జని జారుకుంటూ వచ్చి రాజు పక్కన పడ్డాడు. అప్పుడు రాజన్నంట, ఇప్పుడు చెప్పంటే మాయనే రాదు ఆయన నన్ను అంతా మాయనే, నువ్వేదో చెప్పాలని ట్రై చేస్తున్నావు, అనవసరంగా అన్నింటినీ కలిపి ఏదో పాయింట్ ప్రూవ్ చేయాలనుకుంటున్నావు. నీ మైండ్ చేస్తుంది అంతా. అదర్వైజ్ ఏను నన్ను కొట్టదు, నేను నిన్ను పిలిస్తే రాను. నువ్వు నీ మైండ్ తీసి పక్కన పెడితే ఈ అసెంబ్లీలో ఉన్న ఈ మంత్రులు ఎవరు ఉండరు, ఈ భటులు ఇట్లా కట్టెలు పట్టుకు ఎందుకు నిలబడతారు? ఇదంతా నీ గురించి చేస్తున్నారు ఇదంతా. నువ్వు రాజన్న ఒక విషయం మర్చిపో, ఇవ్వడం ఉంటాడా నీ పక్కన? అసలు నువ్వు పిలిస్తే వాడు ఏనుగు తీసుకొస్తాడు, ఎక్కడుంది అర్థం చేసుకో. నువ్వు ఒక్కడివి లేకపోతే ఈ గొడవ లేదు, ఆ కత్తి లేదు, ఏనుగు లేదు, ఆ భటుడు లేడు, ఏనుగు అని తిప్పి కొట్టేది లేదు. మొత్తం నువ్వే చేస్తున్నావు ఇదంతా, నీ అహంకారం కాదు. ఒక్కసారి నువ్వేం చెప్పకు, ఏనుగు ఉంటుంది, నేను నాలా ఉంటాను, నువ్వు నీలా ఉంటావు. అది సత్యము. నువ్వు నీలా ఉండు, నీ పని నువ్వు చేసుకో, నేను నాలా ఉంటా, నా పని నేను చేస్తున్నా, ప్రజల్ని చైతన్యపరచడం. నువ్వు రాజు, అందరికి ఫుడ్ బెడ్ చూడు. ఏనుగు అది గడ్డి తింటుంది, ఏదన్నా కట్టెలు ఉంటే మోస్తుంది, ఎవరి పని వాళ్ళు చేస్తున్నాం. ఏంది నువ్వు అన్నిటిని కలుపుతావేంది అసలు? ఏనుగు ఎక్కడ దాని జాతకంలో రాసిందో ఒక మనిషి చెప్తే మాట విని ఒకటి తుండంతో ఎత్తి చుట్టాలని? దాని స్వభావం అది కానే కాదు. నువ్వు దాన్ని కరప్ట్ చేసి అది సత్యం అనుకుంటే ఎట్లా చెప్పు? అంత మాయ. నేను చెప్తే ఎవడో విని ఆచరిస్తాను కూడా అతిపెద్ద మాయ. అది నాకు అస్సలు లేదు. పిట్ట కూస్తున్నట్టు నేను కూస్తున్నంతే, కుక్క మొరిగినట్టు నేను మొరుగుతున్నంతే. దీనికి అర్థం ఉందా ఏమో, అది నువ్వు నిర్ణయించుకో. కానీ నా ప్రతి మాట నా సమగ్రతలో నుంచి వస్తుంది అంతే తప్ప ఎవరిని కించపరచడం కానీ అలాంటివి ఏమిలో ఉన్నది. అది ప్రపంచంలో అలా ఉంటుంది, లేదు ప్రకృతిలో ఇలా ఉంటుంది. ప్రకృతిలో నువ్వు అనామకుడివి, ప్రకృతిలో నామకుడివి. ఆ నామాన్ని సినిమాలో యాక్టింగ్లో హీరో నేను ఆచార్య అన్నాడు చిరంజీవి, ఆచార్యనే ఉన్నా. శంకరాభరణం శంకర శాస్త్రి, సోమయాజులు ఆయన, సినిమాలో శంకర శాస్త్రి. ప్రకృతిలో సోమయాజులు కూడా కాదు, ఆయన కామన్ మ్యాన్, అనామకుడు. సో ఈ అనామకత నీది నాది అందరూ ఒకటేరా టైసన్. కుక్కలో ఉన్న అనామకత, నాలో ఉన్న అనామకత, నీలో ఉన్న అనామకత ఒక్కటి. నాలో ఉన్న ఆకలి, నీలో ఉన్న ఆకలి, కుక్కలో ఉన్న ఆకలి ఒక్కటి. పరమసత్యం అది. మిగతాదంతా అర్ధసత్యాలు, వ్యవహారిక సత్యాలు, అనవసర సత్యాలు, అనవసర ఆర్భాటాలు తప్ప ఏం లేదు. నువ్వు ఎంత సాధించినా యు ఆర్ గోయింగ్ టు డై. నిన్న ఒక చిన్న వీడియో చూసా, లైఫ్ అది. మోదీ ఎల్కే అద్వానీ కలవడానికి వెళ్ళాడు. ఎల్కే అద్వానీ అంటే పార్టీ నిలబెట్టిన వ్యక్తి. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత గౌరవ సూచకంగా కలిశాడు. ఎల్కే అద్వానీ కూతురు ఇట్లా పట్టుకొని నిలబడలేకపోతుంది. ఈజ్ నాట్ ఈవెన్ అంటే హోల్డింగ్ ఫ్లవర్ బొకే. ఒక టైంలో ఏముండదు, నీకు ఏముండదు తెలుసు. అప్పుడు ఇట్లా అడ్డం పడుకుంటే బాగుంటుంది. ఆ టైం ఉన్నంత వరకైనా అనుభవించొద్దు. అనుభవించే మనసు వెళ్ళిపోతుంది. అశాశ్వతం నీకు రోజు రోజుకి తెలుస్తున్నది, అది అశాశ్వతం, ఇదంతా వేస్ట్, దీనిగా నేను వెంపర్లాడింది అయ్యో అని తెలుస్తుంటుంది. నీకు ఏమి ఏ పని చేయబుద్ది కాదు, చేస్తావు. నిజమైన పని ఆవిర్భావం జరుగుతుంది. సో అక్కడనే నిరాశ పుడుతుంది, అక్కడనే అశాంతి పుడుతుంది, అక్కడనే శాంతి పుడుతుంది, అక్కడే అన్ని పుడుతాయి. ఇదే నీళ్ళలో ఒక చోట నీళ్లు పుడతాయి, ఒక చోట నీళ్ళు రావు. నేల మారతలేదు, ఏరియా మారుతుంది. అట్లా నువ్వు సరిగ్గా చూస్తే నీ జీవితంలో నుంచి ఆనందం పుడుతుంది. నువ్వు సరిగ్గా చూడకపోతే అంత అశాంతి, కోపాలు, తాపత్రయాలు, బాధలు ఏమిటేమిటో పుట్టినాయి. అసలు మొన్న ఎవరో చెప్పలే, నేను వంట చేస్తే మా అమ్మ మెచ్చుకోదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంత దానికా? ఆ పిచ్చిది అమ్మనన్న ఏం చేసినా మెచ్చుకుంటే అయిపోతుంది, తనకు తెలియదు. అది ఈ బోడి అమ్మ మెచ్చుకుంటే ఏంది, మెచ్చుకోకపోతే ఏందని ఏమనుకోవట్లేదు. ఇప్పుడు లేనిపోని విషయాలు. సో ఎన్నింటికి తాకట్టు పెడతావు నీ ఆనందాన్ని? జాబ్కి తాకట్టు పెట్టి, సక్సెస్కి తాకట్టు పెట్టి, కుటుంబ సభ్యులకు తాకట్టు పెట్టి, కుక్కకు తాకట్టు పెట్టి నువ్వు ఏడ ఆనందం ఉంటావు చెప్పు? నీకు ఇన్ని తాళ్ళు కడితేవి, నువ్వు ఏడ నిలబడతావు? ఏదో ఒకటి గుంజుతూనే ఉంటుంది ఎప్పుడు. ఆధ్యాత్మికత అంటే తాళ్ళు దింపేది. ఉంచుకో. అవతారం ఉందా? ఎక్సలెంట్ డిస్క్రిప్షన్ అది. పక్షి ఎక్కే కంటే ముందు తోక దానికి తగిలిస్తాడు, మళ్ళీ దిగగానే తోక బిక్తుడా లేదా?
ఇంటికి పోగానే పెళ్ళానికి తోక తగిలి 5 నిమిషాలు మాట్లాడుతారో తోక తీసేసి అంతే. అది ఎవరో పిచ్చి ప్రాణి, అది ఇంట్లో తిరుగుతుంది, అది నీది అనుకునేవు. ఎవ్వరు నీ వాళ్ళు కాదు ఇక్కడ, అస్సలు అబ్సల్యూట్లీ నో. ఆహా, అందరితో అవసరం ఉంది, అందరు మంచి వాళ్ళు అవునో కాదో తెలియదు కానీ ఉన్నారు. కొన్నిసార్లు మంచిగాను, కొన్నిసార్లు చెడ్డగాను. అట్లాగే నువ్వు కొన్నిసార్లు మంచిగా చెడ్డగా. అనవసరంగా తోకలు ఇరికియకు. 7 జన్మల బంధం, ఆహా, అసలు అలాంటివి లేనే లేవు ప్రకృతిలో. అలాంటివి లేనే లేవు. నిన్న ఒక జోక్ చూసా. ఒకటి చచ్చిపోయి పైకి వెళ్ళాడంట, దేవుడు వచ్చాడు. నేను ఇంకా నిద్రపోతున్నా అనుకుని మా భార్య టీ చేస్తుంది, జర ఫోన్ చేసి చెప్తా సార్, ఫోన్ ఉందా అని రాను. ఫోన్ ఇచ్చిన తర్వాత హలో అంటే ఇక్కడ నెట్వర్క్ ఉంటుందమ్మా అక్కడ పో అంటాడు. పైన ఫోన్ చేస్తే భార్య లేపింది. చెప్పండి అంటే, ఏం చేస్తున్నావు? టీ కోసం చీ చేస్తున్నాడు మీకోసం అంటే, పిచ్చిదానా నేను చచ్చిపోయాను, నువ్వు టీ చేసిన వేస్ట్ అంటే, రాత్రి విషం కలిపింది నేను నాకు తెలీదా అంటది ఆమె. దాంతో వీడు షాక్ తిన్నాడు, అయినా పీకేది ఏమి లేదు. టీ నేను తాగేస్తానని భార్య తాగేసింది. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. సార్ కాల్ చేసుకున్నా కదా, ఎంత పైసలు ఇవ్వాలి అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తన దుడ్డు బిల్ల లేదని నాకు తెలుసు. రెండోది, ఇవ్వాలని అడిగినావు కాబట్టి నీ మంచి హృదయతకి సహృదయతకి అభినందనలు. కానీ నరకంటూ నరకం కాల్ ఫ్రీ. అరే నువ్వు నరకానికి రాలేదు స్వామి, నువ్వు నరకంలో నుంచి నరకానికి వచ్చినావు. సో అందరూ వాళ్ళకున్న చుట్టుపక్కల వాతావరణాన్ని ఏ మనిషి నాలో నరకం చేసుకుంటున్నారు. జస్ట్ ఎక్స్పెక్టేషన్ కాదు. ఇలా ఉండాలని ఎందుకు అనుకుంటే, ఎలా ఉంటే అలా ఓకే, నీ పరిధిలోకి రాకుండా చూసుకో. ఏదో పేపర్ మీద రాసి నన్ను వదిలేయండి స్వామి ప్లీజ్, నన్ను వదిలేయండి. నేను మీకు ఏమి చెప్పను, మీరు నాకేమి చెప్పకండి, చాలా చూడదోసు. అంటే ఏం చేతగంటాను. ఎంత బాగుందో. నేను డిక్లేర్ చేస్తున్నా, నాకేం చేత కదా, నన్ను వదిలేయండి. నేను అనామకుడిని, నేను ఏమి సాధించను, నన్ను వదిలేయండి. నాకు మీరేమి ఇవ్వద్దు, నేను కూడా మీకు ఏమి ఇవ్వలేదు, నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, నన్ను వదిలేయండి. ఎంత బాగుంటుందో అసలు. నేను నా చేతగంతనాన్ని అంగీకరిస్తున్నా. ఈగోయిస్టిక్ కాదు. నీకు ఏం చేతనైతే చెప్పు అసలు ఫస్ట్. చెప్పు, ఏం చేతనైతే చెప్పు. ఈ ఫ్యాన్ రిపేర్ చేస్తావా? ఇప్పుడు నీకు చేతగానే ఎన్నో చూపిస్తాను, చెప్పు రిపేర్ చేస్తావు. ఇప్పుడు మొబైల్ రిపేరు, కారు ఎత్తుతావా పైకి? నీలగిరి తైలం తయారు చేయగలుగుతావు ఆదివాసి? మరి ఏం చేతవుతుందిరా నీకు? ఏదో కొన్నైనా ఉన్నాయి అంత. ఇది ఎట్టుందంటే, ఎత్తున 2 ఎంటికలు ఉంది, గుడ్ హెయిర్ స్టైల్ అనకు. అనంతమైన విషయాలు నీకు చేత కావు, ఒప్పుకో. ఏవో అందరికి తెలిసిన పనికిరాని 5-6 విషయాలు చేసుకుంటే ఇంత డబ్బు ఎందుకు రాలేదు? నేను అనుకుంటే 1,00,000 చెప్తే నువ్వు చేయలేను. ఫైటర్ ప్లేన్ ఎగిరేయగలవా? ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఉన్న వాళ్ళు, మీరు ఎంత చేతగాని వాళ్ళు, మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. ఫైటర్ ప్లేన్ ఎగిలేస్తారా? ఎగిలేయలేరు. కైలాస్ టెంపుల్ ఉంది, అటువంటిది ఒకటి కడతావా? పిరమిడ్ కట్టాలతావా? చేతగా. ఏం చేత అవుతుంది నీకు అసలు? నాకేం చేత కాదు. ఎంత బాగుంది అసలు. ఏవైతే చేతనైతాయో అవి ఎట్లా దెబ్బ ఏం చెప్పుకుంటావురా? అది నీకు దండవరా బాబు. చిన్న వైలిన్ వాయించి ముగిద్దాం. ఎంత బాగుంది అసలు. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారు, మంగళంపల్లి బాలమురళి కృష్ణ, ఆడియన్స్లో టీఎం కృష్ణ అండ్ సంజయ్ సుబ్రహ్మణ్యం. క్యా బాత్ హై. వాళ్ళు ఇప్పుడు లెజెండ్స్. వాళ్ళిద్దరు అంతా మరణించారు. వీళ్ళిద్దరు ఉన్నారు. అందరూ మరణిస్తారు, కానీ ఆ జిజ్ఞాస. ఆయన పాడతాడు,
ఎక్సలెంట్ అసలు. సో 3 విషయాలు ఏంటివి చెప్పురా, ఇంతసేపు చెప్పిందా, నీకు అర్థమైందా లేదు? పేరు వదిలే, పేరు వదిలేయాలి, నేను అనేది వదిలేయాలి, రూపం రూపం నామరూపాలు వదిలి, నాది అన్నది వదిలి, ఇంకా మిగిలింది ఏం లేదురా నీ ఆనందం తప్ప. అప్పుడు యూ బికమ్ రియల్లీ క్రియేటివ్, నదిలాగా ప్రవహిస్తావు అప్పుడు నీ మైండ్. అవన్నీ తీసేస్తే ఆనందం వస్తుంది, అవన్నీ వదిలేస్తే మిగిలింది అదే. ఇంకా ఆనందానికి అడ్డుపడుతున్నాయి అవి కదా, నీ నగ్నత్వానికి అడ్డుపడుతుంది ఈ టీషర్ట్ తీస్తే నేను నగ్నంగా అవుతానా? నగ్నత్వం వస్తుందా అంటావా? అవుతావా? అవుతావు. అట్లా ఈ 3 తీసేస్తే నువ్వు ఆనందం అవుతావు. ఈ 3 లేని స్థితే ఆధ్యాత్మికత. అది 1,00,000 పుస్తకాలు చేసి వస్తావా, వీడికి గొప్ప గొప్ప సాధనలు చేసి వస్తావా, మందరాకులు దీని వస్తావా, ఎట్లా అన్నరా, బట్ రా. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, నువ్వు ఏ ఆధ్యాత్మిక పేరు తీసుకుని ఈ 3 లేవు, గుర్తించు. వాళ్ళ సాధనలు ఇర్రెలెవెంట్, ఈ 3 లేవు అక్కడ. అది నువ్వు చూస్తున్నావా లేదా, అది డిక్లేర్ చేయి. ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తాయి. భగవాన్ అని తెలుసు, భగవాన్ని కాదని, కానీ ప్రాపంచిక సత్యం. భగవాన్ అంటే ఇట్లా చూస్తున్నాను, చెవుడు వచ్చిందేమో అనుకుంటా. అందుకని ప్రపంచంలో పేరును వాడుకో, కారును వాడుకో, నీరును వాడుకో, బోరును వాడుకో. ఇవన్నీ నేను పట్టయ్య చెప్పాలి, ఎంత మాట చెప్పాడు. అన్నిటినీ చూస్తున్నావు కదా, అందులో పట్టయ్యను కూడా కలిపి చూడన్నాడు అంట వాళ్ళ గురువు గారు. నేను ఇప్పుడున్న ఈ సమాజంలో ఒక్క వ్యక్తిని కలవాలనుకుంటున్న సరదాగా, సద్గురు సుబ్రహ్మణ్యాన్ని. సూపర్ అంతా అసలు. అసలు సోదే లేదు అసలు. ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తలేడు, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. అనంత గారు అంటారు, కాంత గారికి మీరు మాట్లాడుతున్నారు, మీరు త్వరలో మౌనం అయిపోతారు. నేను మౌనంగానే మాట్లాడుతున్నా అంతే. అయిపోవడం ఏమిటి? ఇప్పుడు నా మాటలు నాకు డిస్టర్బ్ అయితే కదా నేను మౌనం అవ్వాల్సి. నా మనస్సు యొక్క స్వభావం ఇంత కూడా 2009 నుంచి మారలేదు. వేరే వాళ్ళకి అనిపించవచ్చు నా మొహం చూసేందుకు గంభీరంగా ఉన్నాం. అవును, కొన్నిసార్లు గంభీరంగా ఉంటుంది, అది అనిపిస్తుంది. అది ఆ సందర్భం. ఎందుకో బట్టలు ఇప్పిన అరే ఎండ వచ్చింది భయ్, హఠాత్ ఎవడ హారానికి చెవులు ఏదో తిమ్మిరెక్కింది, అప్పుడు ఏదో చెప్పాను చిరాకు పెట్టిన అట్లా ఏదో అవుతుంది లోపల. నాకేం ప్రాబ్లం? సో మూలానికి ఏం ప్రాబ్లం లేదు, సూపర్ఫిషియల్గా చాలా మార్పులు చేరుతుంది. నువ్వు ఒక ఇంటికి వచ్చావు, ఒక గోడ ఆనుకోకండి సున్నం అంటుకుంటుంది అని. అట్లా సూపర్ఫిషియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దేనికైనా. అట్లా పరమహంస గారికి ఉన్నాయి, భగవాన్ తాతకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. ఓషో చెప్పిన మాట చెప్తుంది, లాస్ట్లో అందరు శిష్యులంతా పిలిచాడు. ఈ డిసైడ్ టు డిసపియర్, బాత్రూమ్కి వెళ్ళాలి. ఇంత జ్ఞానోదయం పొందిన వ్యక్తికైనా ఇది వస్తుంది. ఒక సహాయంతో వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఇట్లా గోడలు పట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు. ఓషో అన్నమాట ఎగ్జాక్ట్ ఐఎమ్ కోటింగ్, నౌ దిస్ బికేమ్ లైక్ ఏ హెల్, ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్. అంటే నాకు జ్వరం వచ్చిందంటే లేడు, ఇది నరకప్రాయం అయిపోయింది. తద్వారా నేను అందులో ఉండదలుచుకోలేదు. ఆ నొప్పి, ఆ బాధ అనుభవించేది నువ్వు కదా, శరీరం. అది నీకు తెలుస్తుంటుంది కదా. తెలుసు, దాన్ని అడ్రస్ చెయ్యి, అంతవరకే. ఇది వెరీ అంటే భాషకి అతీతమైన విషయాలే. ఎక్కువ చెప్తే డిస్టర్బెన్స్ వస్తుంది.
అసలు భలే ఉంది ఈరోజు, అంటే అనుకోకుండా జరిగింది. అంటే పుస్తకాల నుంచి ఆత్మజ్ఞానానికి. ఇప్పుడు నేను నెక్స్ట్ పుస్తకం రాస్తా, ప్రింట్ చేస్తా, ఎవరు కొనకపోయినా ప్రింట్ చేస్తా. ఎందుకు? చదవాలనుకున్న వాడికి అవైలబుల్ ఉండాలి. రెండోది అర్హత ఉన్నవాడికి. అందరికి ఇవ్వను, డబ్బులు తీసిరేస్తే అట్లా పుస్తకం అట్లా ఇవ్వను.